So, hey guys, welcome back. So previous session లో మనం బేసిక్స్ ఆఫ్ స్పార్క్ ఆర్ బేసిక్స్ ఆఫ్ బిగ్ డేటా గురించి వెరీ క్విక్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేసాం. బట్ టుడే ఇవాళ కొంచెం బేసిక్స్ ఆఫ్ అజ్యూర్ చెప్పి విల్ గెట్ ఇన్ టు స్పార్క్. అండ్ ఇన్స్టెడ్ ఆఫ్ లర్నింగ్ స్పార్క్ ఇన్ అవర్ పర్సనల్ కంప్యూటర్స్, మనం డైరెక్ట్గా డేటాబ్రిక్స్తోనే స్పార్క్ ప్రాక్టీస్ చేసుకున్నాం. సో దట్ మనకి విజువల్గా డేటాబ్రిక్స్ సర్వీస్ కి ఎక్కువ అలవాటు పడతాము. అండ్ యూ కెన్ ప్రాక్టీస్ అలాంగ్ విత్ మీ ఇఫ్ యూ వాంట్. బట్ జస్ట్ బీ అవేర్, డేటాబ్రిక్స్ ప్రైసింగ్ ఎలా ఉంటుందో తెలుసుకుని ఐ వుడ్ సజెస్ట్ యూ టు క్రియేట్ యువర్ ఓన్ థింగ్స్ అండ్ ప్రాక్టీస్ ఇట్. ఓకే, ఫస్ట్లీ ఇన్ ఆర్డర్ ఫర్ యూ టు క్రియేట్ డేటాబ్రిక్స్ వర్క్ స్పేస్ ఆర్ డేటాబ్రిక్స్ వాడుకోవాలి అనుకుంటే యూ నీడ్ టు చూస్ అజ్యూర్ కానీ, ఏడబ్ల్యూఎస్ కానీ, గూగుల్ క్లౌడ్ కానీ. ఈ 3 క్లౌడ్ ప్రొవైడర్స్లో ఏదో ఒక క్లౌడ్ ప్రొవైడర్ చూస్ చేసుకోవాలి. నేను అజ్యూర్ చూస్ చేసుకున్నాను. సో మైక్రోసాఫ్ట్ అజ్యూర్ యాక్సెస్ కావాలి అంటే ఫస్ట్లీ మీరు ఒక అజ్యూర్ అకౌంట్ ఆర్ మైక్రోసాఫ్ట్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. మీరు విండోస్ ల్యాప్టాప్ వాడుతుంటే మీరు ఏదో ఒక మైక్రోసాఫ్ట్ అకౌంట్ వాడుతూ ఉంటారు. I mean, it might be a Gmail which you will use to log into your laptop or Microsoft account, right? So a Microsoft account use చేసుకుంటే you can actually access Microsoft Azure. But account ఉంటే చాలదు. In order for you to access any service in Microsoft Azure, మీకు ఒక యాక్టివ్ సబ్స్క్రిప్షన్ ఉండాలి. యాక్టివ్ సబ్స్క్రిప్షన్ ఏంటి అంటే లెట్స్ సే మీరు ఒక మ్యూజియంకి వెళ్ళారనుకోండి. మ్యూజియంలో రకరకాల థింగ్స్ ఉంటాయి. సో రకరకాల ప్లేసెస్ చూడటానికి ఆర్ జూ పార్క్ వెళ్తే రకరకాల ప్లేసెస్ చూడడానికి ఫస్ట్ మీరు టికెట్ తీసుకోవాలి ఆర్ ఒక యాక్టివ్ వ్యాలిడ్ పాస్ ఉండాలి. సో సిమిలర్లీ మీరు ఏ సర్వీస్ వాడుకోవాలన్నా, ఇట్ మైట్ బి డేటాబేస్, ఇట్ మైట్ బి డేటా ఫ్యాక్టరీ, ఒక వర్చువల్ మెషిన్ క్రియేట్ చేసుకోవాలనుకోవచ్చు, ఇట్ మైట్ బి ఎనీథింగ్. ఏ సర్వీస్ వాడుకోవాలి అన్నా ఫస్ట్ మీకు ఒక యాక్టివ్ సబ్స్క్రిప్షన్ అనేది ఉండాలి. సో ఐ నాట్ టాక్ అబౌట్ దోస్, యూ కెన్ గో త్రూ సమ్ బేసిక్ అజ్యూర్ డాక్యుమెంటేషన్. ఒకసారి సబ్స్క్రిప్షన్ ఉన్నాక యూ కెన్ గో హెడ్ అండ్ క్రియేట్ యువర్ ఓన్ సర్వీస్ ఇన్ అజ్యూర్. సో మైక్రోసాఫ్ట్ అజ్యూర్లో ఒకసారి సబ్స్క్రిప్షన్ క్రియేట్ చేసుకున్న తర్వాత what you can do is you can go ahead and create whatever the service you want. అండ్ మీకు లెట్స్ సే మీకు ఒక ఎస్క్యూఎల్ డేటాబేస్ క్రియేట్ చేసుకోవాలి అనుకోండి. ఎస్క్యూఎల్ డేటాబేస్లో వేరియస్ ఆప్షన్స్ ఉంటాయి. సో ఇఫ్ యూ నో విచ్ టైప్ ఆఫ్ డేటాబేస్ దట్ యూ వాంట్, యూ కెన్ ఆల్వేస్ సర్చ్ ఇట్ హియర్. అండ్ అగైన్ ప్రపంచంలో రకరకాల హండ్రెడ్స్ ఆఫ్ డేటాబేస్ ఆప్షన్స్ ఉన్నాయి. కానీ ప్రతిదీ మైక్రోసాఫ్ట్ ప్రొవైడ్ చేస్తుందని రూల్ లేదు. వాళ్ళు ప్రొవైడ్ చేసిన వాటిలో మనం సెలెక్ట్ చేసుకుంటాం అంతే. సో ఇఫ్ యూ నో వాట్ ఈస్ ద సర్వీస్ దట్ యూ వాంట్ టు క్రియేట్ అండ్ యూస్, you can always search it in your home page, right? తర్వాత once you ఓకే, ఒకవేళ మీకు సర్వీసెస్ ఏమున్నాయి ఏంటి అని తెలియకపోతే ఇక్కడ లెఫ్ట్ ప్యానెల్లో ఆల్ సర్వీసెస్ అని ఉంటాయి అన్నమాట. ఆల్ సర్వీసెస్లో మీకు ఇక్కడ రకరకాల కేటగిరీస్ బేస్గా రకరకాల సర్వీసెస్ చూపిస్తూ ఉంటాయి. సో యూ కెన్ ఆల్వేస్ చూస్ ఫ్రమ్ హియర్ యాజ్ వెల్. ఎయిదర్ వే యూ కెన్ యాక్చువల్లీ క్రియేట్ యువర్ ఓన్ సర్వీస్. లెట్స్ సే ఇప్పుడు నేను ఒక డేటాబ్రిక్స్ వర్క్ స్పేస్ క్రియేట్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో అక్కడ ఉన్న ఆప్షన్స్ లో సెలెక్ట్ చేసుకుంటే నన్ను ఈ పేజ్ రీడైరెక్ట్ చేసింది. నౌ ఇప్పుడు నాకు జనరల్గా మెజారిటీ ఆఫ్ ద టైం ఏ సర్వీస్ అయినా అజ్యూర్లో ఏ సర్వీస్ క్రియేట్ చేయాలి అనుకున్న ప్రాసెస్ సిమిలర్గా ఉంటుంది. ఫస్ట్లీ యూ విల్ ప్రొవైడ్ సమ్ క్రెడెన్షియల్స్. అంటే ప్రతి ఒక్క సర్వీస్ మీరు క్రియేట్ చేసుకుంటున్న ప్రతి ఒక్క సర్వీస్కి ఒక యూనిక్ నేమ్ ఉండాలి, రైట్? సిమిలర్లీ you also want to group them into or attach them to a particular subscription, right? Because మీరు క్రియేట్ చేసుకుని యూజ్ చేసుకుంటున్న ప్రతి ఒక్క సర్వీసు ఏదో ఒక యాక్టివ్ సబ్స్క్రిప్షన్ కి అటాచ్ అయ్యి ఉండాలి. సో ఇక్కడ నాకు 2 సబ్స్క్రిప్షన్స్ ఉన్నాయి. నేను ఆల్ఫా ఏడిఈ డెవ్ అనే ఒక సబ్స్క్రిప్షన్ కి అటాచ్ చేసుకుంటాను. అండ్ రీసోర్స్ గ్రూప్ ఈస్ నథింగ్ బట్ ఎ లాజికల్ గ్రూపింగ్ ఆఫ్ రీసోర్సెస్ బేస్డ్ ఆన్ ఎ ప్రాజెక్ట్ ఆర్ సమ్ సార్ట్ ఆఫ్ ఎ క్రైటీరియా. వాట్ ఐ మీన్ టు సే ఇస్, ఒక పర్టికులర్ ప్రాజెక్ట్ ఉంది. ఆ ప్రాజెక్ట్ లో నేను ఒక డేటాబేస్ కావాలి, ఒక వర్చువల్ మెషిన్ కావాలి. అప్పుడు నేనేం చేస్తాను అంటే ఒక రీసోర్స్ గ్రూప్ క్రియేట్ చేసుకుంటా. బోత్ మై డేటాబేస్ అండ్ మై వర్చువల్ మెషిన్ will live in that resource group. So basically at the end of the month నాకు వచ్చే అజ్యూర్ బిల్ ఏదైతే ఉంటుందో ఆ బిల్లు బేస్డ్ ఆన్ సబ్స్క్రిప్షన్, బేస్డ్ ఆన్ రీసోర్స్ గ్రూప్, బేస్డ్ ఆన్ సర్వీస్ ఇలా బ్రేక్ డౌన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూస్తే డెఫినేషన్ వాడేచ్చాడు. ఏ రీసోర్స్ గ్రూప్ ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ రీసోర్సెస్ దట్ షేర్ ద సేమ్ లైఫ్ సైకిల్, పర్మిషన్స్ అండ్ పాలసీస్. అంటే బిల్లింగ్ ఒకటే కాదు. లెట్స్ సే మీకు ఒకసారి
ప్రాజెక్ట్ యూసేజ్ అయిపోయి ఒకేసారి డిలీట్ చేసేయాలి అనుకుంటే యూ కెన్ సింప్లీ డిలీట్ ద రీసోర్స్ గ్రూప్. మీరు ఒక్కొక్క సర్వీస్ని డిలీట్ చేయాల్సిన పని లేదు. మీకు సిమిలర్ రిసోర్సెస్ అన్ని ఒక రిసోర్స్ గ్రూప్లో పెట్టుకుంటే జస్ట్ రిసోర్స్ గ్రూప్ డిలీట్ చేస్తే సరిపోతుంది. లేదు కొత్తగా ఎవరన్నా ప్రాజెక్ట్లోకి వచ్చారు, వాళ్ళకి ఒక ప్రాజెక్ట్లో ఉన్న ప్రతి అజ్యూర్ సర్వీస్కి యాక్సెస్ కావాలి అంటే జస్ట్ రిసోర్స్ గ్రూప్కి ఇస్తే చాలు. ఆటోమేటిక్గా ఆ రిసోర్స్ గ్రూప్ ఉన్న ప్రతి సర్వీస్కి ఆ కొత్త యూజర్కి యాక్సెస్ వచ్చేస్తుంది. సో నాకు ఆల్రెడీ కొన్ని రిసోర్స్ గ్రూప్స్ ఉన్నాయి. బట్ నేనేమనుకుంటున్నా అంటే ప్రాక్టీస్ పర్పస్ కోసం క్రియేట్ చేసే ప్రతి ఒక్క యూజ్ చేసే ప్రతి ఒక్క సర్వీస్ని కొత్త రిసోర్స్ గ్రూప్లో పెట్టుకుంటాను. సో వాట్ ఐ విల్ డూ ఇస్ ఐ క్రియేట్ స్పార్క్ ప్రాక్టీస్ అనేసి సంథింగ్ ఇలా పెట్టుకొని సమ్ డీటెయిల్స్ ఇస్తాను. ఇచ్చేసి నెట్వర్కింగ్ ఇవన్నీ జనరల్గా కంపెనీస్లో ఆటోమేటిక్గా కంపెనీస్లో కాన్ఫిగర్ చేస్తారు. ఎందుకు అంటే వాళ్ళ ప్రైవేట్ నెట్వర్క్ ఆర్ ప్రతి ఒక్కరికి ఇంటర్నెట్ యూజ్ చేసే ప్రతి ఒక్కరికి మనం యూజ్ చేసే సర్వీసెస్ యాక్సెస్ ఉండకూడదు అనుకుంటే ఒక ప్రైవేట్ నెట్వర్క్ క్రియేట్ చేసుకుని అందుట్లో ఇన్స్టాల్ చేసుకుంటారనమాట. అగైన్ మనం వాటి గురించి ప్రస్తుతం వరి అవ్వాల్సిన పని లేదు. సమ్ బేసిక్ డీటెయిల్స్ ఇచ్చేస్తే లాస్ట్లో రివ్యూని క్రియేట్ కొట్టేయచ్చు. ఐ విల్ నాట్ క్రియేట్ అన్ న్యూ డేటాబ్రిక్స్ వర్క్ స్పేస్ బికాస్ నాకు ఆల్రెడీ ఒక డేటాబ్రిక్స్ వర్క్ స్పేస్ క్రియేట్ చేస్తున్నాను, దాన్ని యూజ్ చేసుకుంటాను. ఓకే, నౌ I hope you got some basic understanding of Azure portal and how to create any Azure service, right? Yeah, Pujit. So any services can be under one resource. ప్రతి రిసోర్స్ అనేది ప్రతి సర్వీస్ అనేది ఏదో ఒక రిసోర్స్ కింద ఉండాలి. రిసోర్స్ గ్రూప్ కింద ఉండాలి. yes. Yeah, రిసోర్స్. Okay. విజయ్ ఏది చెప్తున్నా? ఏం లేదు. Okay. Now let's quickly switch back to Databricks. So once మనం Databricks సర్వీస్ క్రియేట్ చేసేసుకున్న తర్వాత వాట్ వి మనకి ఇలా వస్తుంది అనమాట. మనం క్లిక్ చేస్తే కనుక ఇలా వస్తుంది. అందులో మనం లాంచ్ వర్క్ స్పేస్ కొడితే కనుక ట్యాబ్లో ఆటోమేటిక్గా డేటాబ్రిక్స్ వర్క్ స్పేస్ వచ్చేస్తుంది, అథెంటికేట్ అయిపోయి. సో వన్స్ యు ఆర్ ఇన్ యువర్ హోమ్ పేజ్ ఆఫ్ డేటాబ్రిక్స్ వర్క్ స్పేస్, ఇప్పుడు యూ హ్యావ్ వేరియస్ ఆప్షన్స్. మనకి డేటాబ్రిక్స్ యూజ్ చేసే ప్రైమరీ పర్పస్ ఏంటి? రైటింగ్ బిగ్ డేటా అప్లికేషన్స్ యూజింగ్ PySpark or Spark SQL, right? So before we go any further, firstly let's try to create a notebook. So ఇక్కడ లెఫ్ట్ ట్యాబ్లో ప్లస్ పక్కన న్యూస్ సింబల్ ఉంది కదా, క్లిక్ చేస్తే యూ హ్యావ్ వేరియస్ ఆప్షన్స్. నోట్బుక్ కావాలా అంటే మనం ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ మైట్ హ్యావ్ యూజ్డ్ జూపిటర్ నోట్బుక్స్ ఆర్ గూగుల్ కోలాబ్ నోట్బుక్స్. సిమిలర్లీ మనకి ఇక్కడ కూడా నోట్బుక్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. ఆర్ యూ కెన్ ఆల్సో రైట్ SQL లైక్ క్వైరీస్ లైక్ SSMS కానీ Azure Data Studio కానీ ఏదైనా ఒక క్వైరీ ఎడిటర్ వాడుతూ ఉంటే SQL క్వైరీస్ రాయడం కోసం ఎలాగైతే ఉంటుందో సేమ్ అలాగే ఇక్కడ క్వైరీస్ కూడా రాసుకోవచ్చు అనమాట. అండ్ వీ హ్యావ్ వేరియస్ అదర్ ఆప్షన్స్ యాజ్ వెల్ విచ్ విల్ నాట్ వరీ అబౌట్ రైట్ నౌ. బట్ వాట్ వీ విల్ డూ ఇస్ విల్ క్విక్లీ క్రియేట్ ఎ నోట్బుక్. ఓకే, సో మీరు ఎప్పుడు క్రియేట్ చేస్తే దాని బట్టి ఒక ర్యాండమ్ నేమ్ టైమ్ స్టాంప్ తోని ఒక నోట్బుక్ నేమ్ వస్తుంది. బట్ గివ్ ఎ మీనింగ్ఫుల్ నేమ్. లెట్స్ సే స్పార్క్ బేసిక్స్ ప్రాక్టీస్. And you have various options to choose from. So Python, SQL, Scala, R. So set the default language. అంటే మీరు ఇక్కడ ఏది చూస్ చేసుకుంటే అది ఈ కరెంట్ నోట్బుక్ కి డిఫాల్ట్ లాంగ్వేజ్ గా పనిచేస్తుంది. నేనేం చేస్తాను అంటే పైథాన్ వాడుకుంటా. ఓకే, సో దట్ నేను ఈ నోట్బుక్ లో ఎన్ని కోడ్ సెల్స్ వాడుకున్నా ప్రతి సెల్ బై డిఫాల్ట్ పైథాన్ కోడ్ ఎక్స్పెక్ట్ చేస్తాను అనమాట. నౌ సో నేను నోట్బుక్ క్రియేట్ చేసేసుకున్నా. ఇప్పుడు నాకేంటి అంటే నేను స్పార్క్ కమాండ్ రాయటం స్టార్ట్ చేసేయచ్చు. సో నా స్పార్క్ కమాండ్ ని నేను ఎగ్జిక్యూట్ చేయాలి అంటే ఫస్ట్ నాకు ఒక క్లస్టర్ కావాలి, ఆర్ స్పార్క్ ఇన్స్టాల్ చేసిన ఒక మెషిన్ కావాలి, రైట్? సో నాకు ఆల్రెడీ ఒక క్లస్టర్ క్రియేట్ చేసుకున్నా. ఇంతకుముందు యూట్యూబ్ అప్లోడ్ చేసిన వీడియోలో ఐ ఆల్రెడీ షోన్ యూ హౌ టు క్రియేట్ ఎ క్లస్టర్. ఒక క్విక్ రీక్యాప్ చేద్దాము. సో ఐ డూప్లికేట్ దిస్ ట్యాబ్. సో మనం అసలు ఏ స్పార్క్ కమాండ్ రన్ చేయాలి అన్నా మనకి స్పార్క్ ఇన్స్టాల్ చేసి ఉండాలి ఎక్కడో చోట. అసలు మెయిన్ యూసేజ్ ఆఫ్ డేటాబ్రిక్స్ ఏంటి? we need not worry about configuring Spark by ourselves. జనరల్ గా
అపాచీ స్పార్క్ అనేది ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్, బిగ్ డేటా టెక్నాలజీ. దాన్ని మనం కావాలంటే క్రోమ్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకుని, గూగుల్ నుంచి లైక్ బ్రౌజర్ నుంచి, ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకుని మన లోకల్ కంప్యూటర్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. కాకపోతే మన కంప్యూటర్కి ఒక లిమిటెడ్ రీసోర్సెస్ ఉంటాయి, ఆర్ మన కంప్యూటర్స్ అంత ఎఫిషియెంట్ కాకపోవచ్చు. అలాంటప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే జస్ట్ కమ్ టు డేటాబ్రిక్స్. డేటాబ్రిక్స్ క్రియేట్ చేసుకోవడం కూడా వెరీ సింపుల్. ఫ్యూ స్టెప్స్లో ఒక అజ్యూర్ అకౌంట్ ఉండి డేటాబ్రిక్స్ సర్వీస్ క్రియేట్ చేసేసుకున్నాక కమ్ టు కంప్యూట్, ఇలా ఇక్కడ డేటాబ్రిక్స్లో కంప్యూట్ ట్యాబ్కి వచ్చి క్రియేట్ కంప్యూట్ అని కొట్టి యూ కెన్ యాక్చువల్లీ సింప్లీ కాన్ఫిగర్ యువర్ సెల్ఫ్. పర్సనల్ కంప్యూట్ కావాలి నాకు, అండ్ సమ్ బేసిక్ డీటెయిల్స్ ఇస్తా. నా వర్చువల్ మెషిన్ టైప్ ఏంటి అనే డీటెయిల్స్ ఇచ్చి లెట్స్ సే PHP స్పార్క్ క్లస్టర్ అని పెట్టుకుందాం. పెట్టేసుకోగానే ఆటోమేటిక్గా నాకు ఒక క్లస్టర్ వచ్చేస్తుంది. సో వెరీ ఫ్యూ స్టెప్స్లో నాకు స్పార్క్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. యూ గాట్ ఇట్? ఓకే. మీరు అందరూ అడగచ్చు, మరి రకరకాల ఆప్షన్స్ ఉంటాయి కదా, కాన్ఫిగరేషన్స్ ఉంటాయి కదా, వాటి గురించి అంటే రైట్ నో లెట్స్ నాట్ వరీ అబౌట్ దట్. లెట్స్ ట్రై టు లెర్న్ స్పార్క్. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ యూల్ అండర్స్టాండ్ హౌ టు కాన్ఫిగర్ స్టఫ్. ఓకే, ఆల్ we need is some computer which has Spark installed in it so that we can start writing Spark commands. అంతే కదా. రైట్ నౌ ఇప్పుడు నేను ఈ క్లస్టర్ వాడుకుంటున్నా. సో ఈ క్లస్టర్లో మన కాన్ఫిగరేషన్ ఏంటి? ఒక డ్రైవర్, ఒక ఎగ్జిక్యూటర్ ఉన్నాయి, రైట్? అండ్ డ్రైవర్ నోడ్ లో 8GB RAM 4 cores ప్రాసెసర్, వర్కర్ నోడ్ లో 8GB RAM 4 cores ప్రాసెసర్. సో ఎవరికన్నా ఒకవేళ అసలు ఈ డ్రైవర్ అంటే ఏంటి, ఎగ్జిక్యూటర్ అంటే ఏంటి, సమ్ బేసిక్స్ అర్థం అవ్వాలి అనుకుంటే కనుక ఒక చిన్న సజెషన్ ఇస్తాను. దెర్ ఈస్ దిస్ నోట్బుక్ కాల్డ్ యాజ్ స్పార్క్ ద డెఫినిటివ్ గైడ్. ఐ విల్ షేర్ దిస్ లింక్ విత్ ఎవ్రీవన్. ఎనీవన్ విత్ ద లింక్ కెన్ వ్యూ దిస్. సో ఇది ఏంటి అంటే ఈ టెక్స్ట్ బుక్ ఎవరు రాశారంటే స్పార్క్ ఎవరైతే కనిపెట్టారో వాళ్ళలో ఒకరు జహారియా మెటీ అని చెప్పి, హీఈస్ వన్ ఆఫ్ ద ఒరిజినల్ ఫౌండర్స్ ఆఫ్ అపాచీ స్పార్క్. అతనే రాశారు. This is the one textbook that I have read at least 20 to 25 times so far. అంటే టెక్స్ట్ బుక్ మొత్తం చదవలేదు, ఫస్ట్ 3 parts ఉంటాయి. ఫస్ట్ 3 parts వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. సో ఐ విల్ షేర్ దిస్ లింక్ విత్ ఎవ్రీవన్ సో దట్ యూ గైస్ కెన్ రీడ్ దిస్. ఓకే, సో ఈ టెక్స్ట్ బుక్ లో బిఫోర్ ద క్లస్టర్ స్టార్ట్స్ ఒకసారి ఈ టెక్స్ట్ బుక్ లో ఏమేమి ఉంటాయి, ఏం చదవచ్చు ఫర్ బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ స్పార్క్ అనేది ఒకసారి క్విక్ గా చెప్తాను. సో ఈ టెక్స్ట్ బుక్ అనేది టోటల్ గా 4 parts గా డివైడ్ చేయబడింది. ఓకే, దిస్ టెక్స్ట్ బుక్ ఈస్ కంప్లీట్లీ డివైడెడ్ ఇంటూ 4 parts. Part 1 ఈజ్ ఓన్లీ 1 chapter, హార్డ్లీ 4 to 5 pages ఉంటుంది అంతే. సో అసలు స్పార్క్ అంటే ఏంటి, బిగ్ డేటా ఎందుకు, స్పార్క్ ఎందుకు పిక్చర్ లో వచ్చింది, బిగ్ డేటా అంటే ఏంటి, స్పార్క్ లో ఫీచర్స్ ఏమేమి ఉంటాయి అన్న ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనమాట. దిస్ ఈస్ హార్డ్లీ 5 to 6 pages లాంగ్. దట్స్ ప్రెటీ మచ్ ఇట్. మీకు అర్థం కాకపోయినా జస్ట్ ఏదో సరదాగా చూడండి అంతే. నౌ ద సెకండ్ చాప్టర్ ఆఫ్ part 1 is a gentle introduction to Spark. So this is the chapter that actually helps you to understand basics of Spark. Now Spark లో మీకు డ్రైవర్ అంటే ఏంటి, ఎగ్జిక్యూటర్ అంటే ఏంటి, అవి ఏం చేస్తాయి, తర్వాత స్పార్క్ లో అసలు ఒక స్పార్క్ అప్లికేషన్, స్పార్క్ కోడ్ రాయాలి అంటే మనకి ఏమేం లాంగ్వేజ్ ఆప్షన్స్ ఉన్నాయి. లైక్ ఇఫ్ యూ సీ స్కేలా, జావా, పైథాన్, సీక్వెల్, ఆర్. ఇంతకు ముందు మనం చూసిన నోట్బుక్ లో ఆల్రెడీ 4 languages చూసాం, ఒక జావా తప్పితే, బికాస్ డేటాబ్రిక్స్ డస్ నాట్ సపోర్ట్ రైటింగ్ స్పార్క్ అప్లికేషన్స్ యూజింగ్ జావా. సో ఇవన్నీ చూపిస్తుంది, వాటి గురించి మాట్లాడతారు. అండ్ అవి కాకుండా స్పార్క్ లో ఇంకో ఏపీఐస్ ఉన్నాయి, అవి ఇక్కడ చూసి స్పార్క్ లాంగ్వేజ్ ఏపీఐస్, అంటే ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసుకుని స్పార్క్ అప్లికేషన్ రాయడానికి యూజ్ చేసేవి స్పార్క్ లాంగ్వేజ్ ఏపీఐస్. అవి కాకుండా డేటా ప్రాసెసింగ్ కి వేరే ఏపీఐస్ ఉంటాయి, వాటిని ఏమంటారు అంటే డేటా ఫ్రేమ్స్, డేటా సెట్స్ అనేసి, అండ్ ఆర్డిడిస్ అని 3 అంటారు అనమాట. వి విల్ యూజ్ డేటా ఫ్రేమ్స్ వెరీ వెరీ ఫ్రీక్వెంట్లీ. విల్ నాట్ డిస్కస్ అబౌట్ ఆర్డిడిస్, విల్ నాట్ డిస్కస్ అబౌట్ డేటా సెట్స్. అండ్ ఆర్డిడిస్ గురించి ఎవరు పట్టించుకునే అవసరం లేదు కూడాను ఫర్ టైం బీయింగ్. నెక్స్ట్ మీరు లోకల్ సిస్టమ్ లో లోకల్ కంప్యూటర్ లో స్పార్క్ ఇన్స్టాల్ చేసుకోవాలి అంటే ఎలా చేసుకోవచ్చు,
స్టెప్ బై స్టెప్, అంటే వెరీ బేసిక్ బిగినర్స్కి స్పార్క్ అప్లికేషన్ ఒక చిన్నది రాయాలంటే ఒకటి స్కేలర్ ఎలా రాస్తారు, పైథాన్ ఎలా రాస్తారని సింపుల్ ఇది ఇస్తారనమాట. ఓకేనా? So this will give you some pretty basic and good idea about basics of Spark. If I'm not wrong, the part 1 should be only 2 chapters or 3 chapters. But yeah, I think నేను old textbook చదివినట్టున్నాను, but it looks like the contents are exactly the same. ఒకసారి టెక్స్ట్ బుక్ లో ఈ చాప్టర్ 1 అండ్ చాప్టర్ 2 చదవండి నెక్స్ట్ 2 days లో. 2 days తర్వాత మళ్ళీ సెషన్ పెట్టుకుందాము, సో దట్ మీకు ఇంకా బెటర్ గా అర్థమవుతుంది. నౌ I'll switch back to this. So cluster is still turning on. In the meantime, let's switch back to our notebook. So ఒక పక్కన క్లస్టర్ టర్న్ ఆన్ చేస్తున్నాం, కంప్యూటర్ ట్యాబ్ వెళ్ళి ఇక్కడ మనం టర్న్ ఆన్ చేసాము, రైట్? ఇప్పుడు ఆ క్లస్టర్ ని ఈ నోట్బుక్ కి అటాచ్ చేసుకోవాలి. ఎవరికైనా అర్థం కాకపోతే జస్ట్ ఇంటరప్ట్ మీ అండ్ ఆస్క్ మీ యువర్ క్వశ్చన్ సో దట్ ఐ కెన్ క్విక్లీ ఎక్స్ప్లెయిన్. ఓకే, నౌ సో ఆ నోట్బుక్ ని ఈ నోట్బుక్ ని ఆ క్లస్టర్ కి అటాచ్ చేయాలి అంటే ఇక్కడ ఈ డ్రాప్ డౌన్ సెలెక్ట్ చేసుకుంటే ఇట్ విల్ షో మీ ద లిస్ట్ ఆఫ్ ఆల్ ద క్లస్టర్స్ దట్ ఆర్ అవైలబుల్ టు మీ. సో రైట్ నౌ దిస్ ఈజ్ అబౌట్ టు స్టార్ట్. అది సెలెక్ట్ చేసుకోగానే ఇట్ ఇస్ ఇన్ ద స్టార్టింగ్ ఫేజ్. సో వన్స్ స్టార్ట్ అయిపోయాక యూ కెన్ స్టార్ట్ ఎగ్జిక్యూటింగ్ స్పార్క్ కమాండ్స్. సో లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ స్పార్క్ ఫస్ట్. ఏ మూవీ చూడాలి అన్నా సరే ఫస్ట్ టికెట్ కొనుక్కోవాలి. ట్రైన్ ఎక్కాలి అన్నా ఒక టికెట్ కొనుక్కోవాలి, బస్ ఎక్కాలి అన్నా ఒక టికెట్ కొనుక్కోవాలి. సిమిలర్లీ ఒక పైథాన్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయాలి అంటే ఫస్ట్ ఒక పైథాన్ కోడ్ రాయాలి, అంటే పైథాన్ సింటాక్స్ అర్థమయ్యే ఒక కోడ్ రాయాలి. పైథాన్ ఇంటర్ప్రిటర్ కానీ కంపైలర్ కానీ కోడ్ సబ్మిట్ చేస్తే ఆటోమేటిక్గా అది కోడ్ తీసుకుని ఎగ్జిక్యూట్ చేస్తుంది. am I right? అర్థమవుతుందా? ఓకే, సో అలాగే if you want to access the features of Spark, you have to instantiate some variable. అంటే నేనేమంటున్నా అంటే మీరు ఎవరన్నా పైథాన్ ప్రాక్టీస్ చేసి ఉంటే కనుక ఫస్ట్లీ పాండాస్ వాడుంటారు నాకు తెలిసి, పాండాస్ ఆర్ నంపై. పాండాస్ కోడ్ రాస్తున్నారంటే ఫస్ట్ మీరు ఇంపోర్ట్ చేసుకుంటారు లైబ్రరీని, రైట్? ఇంపోర్ట్ పాండాస్ యాజ్ పీడీ అంటారు. ఇప్పుడు ఒక సిఎస్వి ఫైల్లో నుంచి ఒక పాండాస్ డేటా ఫ్రేమ్ క్రియేట్ చేయాలంటే ఏం చేస్తారు? డేటా ఫ్రేమ్ ఇస్ ఈక్వల్స్ టు పీడీ డాట్ రీడ్ సిఎస్వి అని ఇస్తారు. అంటే పీడీ అంటే ఏంటి? పీడీ అనేది ఒక ఆబ్జెక్ట్, రైట్? ఇలా రాస్తారు కదా, ఇంపోర్ట్ పాండాస్ యాజ్ పీడీ అని రాసిన తర్వాత డిఎఫ్ ఇస్ ఈక్వల్స్ టు పీడీ డాట్ రీడ్ సిఎస్వి అని చెప్పి ఒక పాత్ ఇస్తారు. మీ సిఎస్వి ఫైల్ ఎక్కడైతే ఉందో ఆ పాత్ని ఇలా ఇస్తారు కదా. అంటే ఇక్కడ పీడీ అంటే ఏంటి? అసలు ఈ పీడీ లేకపోతే ఈ రీడ్ సిఎస్వి ఫంక్షన్ పనిచేస్తుందా? ఐడెంటిఫై అవుతుందా? అవ్వదు. ఎందుకు? రీడ్ సిఎస్వి అనే ఒక మెథడ్ పాండాస్ అనే ఒక లైబ్రరీలో ఒక ఫంక్షన్ అనమాట, ఒక మెథడ్ లాంటిది. సో ఇఫ్ యూ వాంట్ టు యాక్సెస్ రీడ్ సిఎస్వి మెథడ్, then you have to attach this with pd. అంతే కదా, object dot method name. Am I right? Yes, please. So similarly ఇప్పుడు నేను స్పార్క్ క్లస్టర్ రెడీగా ఉంది, కానీ స్పార్క్ ని యాక్సెస్ చేయాలి అంటే ఐ హ్యావ్ టు టేక్ ఎ సిమిలర్ అప్రోచ్. ఇప్పుడు పీడీ అనే ఒక alias ని ఎలాగైతే ఆర్ ఒక టికెట్ ని ఎలాగైతే క్రియేట్ చేసుకున్నామో, ఐ వాంట్ టు క్రియేట్ ఆర్ హ్యావ్ a token with me so that I can access the features of Spark. నేను కొంచెం లేమన్ టర్మ్స్ లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను, సో దట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ యూ విల్ అండర్స్టాండ్ ద టెక్నికల్ మీనింగ్ ఆఫ్ ఇట్. సో రైట్, ద ఫస్ట్ థింగ్ ఆఫ్ ఎనీ Spark application is creation of a Spark session variable. What I mean to say is, in order to access the features of Apache Spark in your cluster, you have to create a Spark session as your step 1. By default, మీరు Databricks లో ఒక క్లస్టర్ ఆన్ చేయగానే మీకు స్పార్క్ సెషన్ క్రియేట్ అయిపోతుంది అనమాట. సో స్పార్క్ అని కొట్టారనుకోండి, మీ క్లస్టర్ లో స్పార్క్ ఇన్స్టాల్ అయ్యి ఉంటే ఆ స్పార్క్ ఇన్ఫర్మేషన్ ఏంటి, ఆ స్పార్క్ సెషన్ ఇన్ఫర్మేషన్ ఏంటి, వర్షన్ ఏంటి. నా స్పార్క్ వర్షన్ నెంబర్ 3.5.0.
ఎక్కడ ఉంది, ఈ పలానా అడ్రస్ లో ఉంది, అండ్ నా యాప్ నేమ్ ఏంటి, ఇలా సమ్ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనమాట. ఈజ్ ఇట్ క్లియర్? ఎస్. నౌ అది ఒక ట్రెడిషనల్ అప్రోచ్ లో రాయాలనుకోండి, అసలు నేను లోకల్ సిస్టంలో లోకల్ కంప్యూటర్లో ప్రాక్టీస్ చేస్తున్నాను అనుకోండి, అప్పుడు నేను ఒక స్పార్క్ సెషన్ క్రియేట్ చేయాలి అంటే ఐ హ్యావ్ టు రైట్ అ స్మాల్ పీస్ ఆఫ్ కోడ్. అదేంటి అంటే ఫస్ట్ ఒక లైబ్రరీ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఫ్రమ్ PySpark డాట్ అది ఆటోమేటిక్ వచ్చింది, SQL import Spark session. ఓకే, సో నేను లైబ్రరీ క్రియేట్ చేసుకున్నాక ఇప్పుడు నేను ఒక స్పార్క్ సెషన్ క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నాను. సో నేనేమంటా అంటే స్పార్క్ సెషన్ అంటే ఏంటి అంటే ఇట్స్ లైక్ టికెట్ టు యాక్సెస్ ఫీచర్స్ ఆఫ్ స్పార్క్. మూవీ థియేటర్లో మూవీ చూడడానికి టికెట్ ఎలా కొనుక్కుంటామో, స్పార్క్ యొక్క ఫీచర్స్ యాక్సెస్ చేయడానికి ఒక టికెట్ కొనుక్కుంటున్నట్టు, సింపుల్ గా చెప్పాలి అంటే. నౌ మై స్పార్క్ సెషన్ క్యాన్ బి స్టోర్డ్ ఇన్ ఎ వేరియబుల్. A variable, I think all of you know some basics of Python, so I'll not discuss much about it. So I'll create some variable called ABC. ABC lo na Spark session యొక్క information ఉంటుంది అన్నమాట, is equals to Spark session dot builder dot. సో నేను క్రియేట్ చేసిన స్పార్క్ సెషన్ కి ఏదో ఒక నేమ్ ఇవ్వాలి అన్నమాట. సో లెట్స్ సే నేను ఒక డేటా ప్రాసెసింగ్ ఆర్ ETL జాబ్ రాస్తున్నాను, దానికి ఒక యూనిక్ నేమ్ ఇవ్వాలి. అప్పుడు నేనేం చేస్తాను అంటే యాప్ నేమ్ ఆఫ్ లెట్స్ సే ETL జాబ్ అండ్ at the end I will create. సో ఇది కాకుండా నేను ఇంకా వేరియస్ కాన్ఫిగరేషన్స్ ఇవ్వచ్చు అనమాట. ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడు నేను నా స్పార్క్ ని లోకల్ కంప్యూటర్లో యాక్సెస్ చేస్తున్నాను అనుకోండి, నా లోకల్ కంప్యూటర్ కాన్ఫిగరేషన్స్ బట్టి ఐ వాంట్ టు లోకల్ కంప్యూటర్ ఉన్న కాన్ఫిగరేషన్స్ బట్టి ఐ వాంట్ టు కాన్ఫిగర్ లైక్ ఇన్ని డ్రైవర్ నోట్స్ ఉండాలి, ఇన్ని ఎగ్జిక్యూటర్ నోట్స్ ఉండాలి అని చెప్పి నేను కాన్ఫిగర్ చేసుకోవచ్చు, రైట్? సో అలా కావాలి అనుకుంటే నేను ఇక్కడ మాస్టర్ అని చెప్పి ఎక్స్ట్రా కాన్ఫిగరేషన్స్ ఇచ్చుకోవచ్చు. ఈ పలానా నోడ్ సమ్ డ్రైవర్ నోడ్ లో ఈ కాన్ఫిగరేషన్స్ ఉండాలి, బ్లా 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 అని పెట్టుకోవచ్చు. ఓకేనా? ఐ నాట్ డిస్కస్ మచ్ అబౌట్ దట్ ఫర్ నౌ, బట్ వాట్ ఐ విల్ సే ఇస్ write as something like this. సింపుల్ గా యాప్ నేమ్ తర్వాత గెట్ ఆర్ క్రియేట్ ఏంటి అంటే ఇఫ్ దెర్ ఈజ్ ఎ స్పార్క్ సెషన్ దట్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ దెన్ గెట్ దట్ వన్. ఒకవేళ అది లేదు అనుకోండి, అప్పుడు క్రియేట్ న్యూ స్పార్క్ సెషన్. ఇప్పుడు రైట్ నౌ వి ఆల్రెడీ హ్యావ్ స్పార్క్ సెషన్ అవైలబుల్ ఫర్ us, రైట్? we already have a Spark session available which already has an app name. ఇప్పుడు నేను కనుక ఇది ఎగ్జిక్యూట్ చేశాను అనుకోండి, ఇది ఏం చేస్తుంది అంటే ఆల్రెడీ స్పార్క్ సెషన్ ఉంది కాబట్టి దాన్నే తెచ్చుకుంటుంది. ఒకవేళ లేకపోతే దెన్ క్రియేట్ న్యూ వన్. ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ చేశాను అనుకోండి, ఇప్పుడు ABC అని టైప్ చేస్తే సేమ్ ఇన్ఫర్మేషన్, సి ఇక్కడ ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో అదే వచ్చింది. ఎందుకు? స్పార్క్ అనే ఒక వేరియబుల్లో ఆల్రెడీ స్పార్క్ సెషన్ క్రియేట్ అయిపోయింది, దాన్నే తెచ్చేసుకుంది. మరి యాప్ నేమ్ ఎందుకు చేంజ్ అవ్వలేదు? అవ్వదు, ఎందుకు? పాత దాని నుంచి తెచ్చేసుకుంది కాబట్టి. సో కొత్తది ఇచ్చినా అక్కడ ఏ నేమ్ ఇచ్చినా చేంజ్ అవ్వదా? అవ్వదు. స్పార్క్ సెషన్ అనేది ఒక టికెట్, ఇప్పుడు నేను కొనుక్కున్న టికెట్ నీకు ఇచ్చేయచ్చు, దాంట్లో తీసుకుని నువ్వు మూవీ థియేటర్కి వెళ్ళిపోవచ్చు. సిమిలర్లీ, ఓకే. సో దిస్ ఈజ్ ఇన్ కేస్ ఆఫ్ యూజింగ్, ఐ మీన్ ఈ సింటాక్స్ ఎక్కడ యూజ్ అవుతుంది అంటే మన లోకల్ కంప్యూటర్ లో ఆర్ ఆన్ ప్రిమైస్ లో ఉన్న స్పార్క్ ఇన్స్టాల్ చేసుకుని అలా రాస్తూ ఉంటే యూ హ్యావ్ టు మాన్యువల్లీ క్రియేట్ యువర్ స్పార్క్ సెషన్. అర్థమైందా? ఓకే, నౌ సో వీ అండర్స్టూడ్ దట్ వీ హ్యావ్ ఎ స్పార్క్ సెషన్ రెడీలీ అవైలబుల్ విత్ అస్. దాని మీనింగ్ ఏంటి? ఇప్పుడు నేను ఐ కెన్ యూజ్ ఫంక్షన్స్ ఆఫ్ స్పార్క్. ఇప్పుడు క్విక్ గా కొన్ని టాపిక్స్ మాట్లాడదాం. లెట్స్ స్విచ్ బ్యాక్ టు అవర్ టెక్స్ట్ బుక్. నేను ఈ టెక్స్ట్ బుక్ లో ఏదైతే ఉందో దాన్ని సూటిగా చెప్పడానికి ట్రై చేస్తాను. ఐ విల్ నాట్ మేకప్ ఎనీథింగ్.
because this is like Bhagavad Gita for Spark developers. ఓకే, సో స్పార్క్ లో ఒక క్విక్ గా ఒక నెక్స్ట్ 2 to 3 minutes ఒకసారి క్విక్ గా వాక్ త్రూ చేద్దాము. స్పార్క్ లో దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ as a driver process and there is an executor process. డ్రైవర్ ప్రాసెస్ కంటైన్స్ ఆ స్పార్క్ సెషన్. ఇప్పుడు ఏదైతే క్రియేట్ చేసామో ఆ స్పార్క్ సెషన్ అనేది డ్రైవర్ ప్రాసెస్ లో ఉంటుంది. అంటే మనం ఏ కోడ్ రాసినా సరే అది స్పార్క్ సెషన్ ద్వారానే స్పార్క్ సెషన్ ఉంటేనే ముందుకు వెళ్తుంది. విచ్ మీన్స్ వాట్ ఎవర్ ద కోడ్ దట్ వీ రైట్, and when we execute, that code is being sent to driver node or submitted to driver node, and driver node is taking care of rest of the things. Okay, for now let's not worry about how the code is getting executed actually in Spark. అది ప్రస్తుతానికి పక్కన పెడదాం. తర్వాత స్పార్క్ లో 5 లాంగ్వేజ్ APIs ఉన్నాయి, అండ్ మనం వరి అయ్యేది ఓన్లీ 2 ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ APIs విచ్ ఆర్ పైథాన్ అండ్ SQL. ప్రతి ఒక్కరికి ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ API రావాల్సిన అవసరం లేదు, ఎవరు అడగరు కూడా. మీకు జనరల్ గా ప్రతి ఒక్కళ్ళు ఐదర్ SQL అడుగుతారు ఆర్ ఒక్కొక్కసారి పైథాన్ అండ్ SQL రెండు అడుగుతారు అనమాట. బట్ SQL alone is enough to do majority of the things in Spark. Okay, so if you are good at SQL, then you are at least 70% or 60% good with Spark, in my personal opinion. Now Spark starting Spark. సో ఇక్కడ ఏం చెప్తాడు అంటే కనుక స్పార్క్ సెషన్ క్రియేట్ చేయాలి. So when you start Spark in this interactive mode, you implicitly create a Spark session that manages the Spark application. మీరు ఏ కమాండ్ రన్ చేసినా స్పార్క్ సెషన్ లేకుండా ఏ కమాండ్ ఎగ్జిక్యూట్ అవ్వదు. సో వెన్ యూ స్టార్టెడ్ త్రూ స్టాండర్డ్ ఆన్ అప్లికేషన్, అంటే ప్రతి ఒక్క కమాండ్ ఒక అప్లికేషన్ లెక్క అనమాట. యూ మస్ట్ క్రియేట్ స్పార్క్ సెషన్ ఆబ్జెక్ట్ యువర్ సెల్ఫ్ ఇన్ యువర్ అప్లికేషన్ కోడ్. ఇప్పుడు ఏదైతే మనం సింటాక్స్ చూసామో అది యూజ్ చేసి స్పార్క్ సెషన్ క్రియేట్ చేయొచ్చు. ఓకే, నౌ once Spark session create chesaka, now you have a feature, you readily have a ticket or a Spark session readily available with you to access the entire features of Spark in your application. ఇప్పుడు Spark లో మనకి 3 different APIs ఉంటాయి అన్నమాట. RDDs అంటారు, డేటా ఫ్రేమ్స్ అంటారు, డేటా సెట్స్ అంటారు. RDDs are nothing but resilient distributed datasets, which I already discussed in the last video. Please refer to that on YouTube. Now, we'll talk about data frames. So data frame is the most common structured API and simply represents a table of data with rows and columns. ఇంకా సింపుల్గా అర్థం చేసుకోవాలి అంటే ఈ పర్టికులర్ డెఫినేషన్ని మీరు ఒక SQL డేటాబేస్ తీసుకుంటే SQL డేటాబేస్లో ఒక టేబుల్ ఉంటుంది. ఏ టేబుల్ కంటైన్స్ రోస్ అండ్ కాలమ్స్. సేమ్ అలాగే ఒక డేటా ఫ్రేమ్ API అనేది కేవలం స్ట్రక్చర్డ్ డేటాకి మాత్రమే వర్కౌట్ అవుతుంది. అంటే ఏ డేటా అయితే ప్రాపర్ టాబ్యులర్ ఫార్మాట్ లో ఉంటుందో ఆర్ టాబ్యులర్ ఫార్మాట్ లోకి కన్వర్ట్ చేయగలదో దాని మీద డేటా ఫ్రేమ్ ఫంక్షన్స్ అనేవి వాడుకోవచ్చు అనమాట. ఓకే, సో I'll just go through this paragraph a little bit more. The list, a data frame is the most common structured API and simply represents a table of data with rows and columns. The list that defines the columns and the types within those columns is called the schema. అంటే ఒక SQL టేబుల్ కి ఎలాగైతే స్కీమా ఉంటుందో, స్కీమా అంటే వాట్ ఈస్ ద కాలమ్ నేమ్, వాట్ ఈస్ ద డేటా టైప్, వెదర్ ఇట్ కెన్ హ్యావ్ నల్స్ ఆర్ నాట్. ఎలాగైతే ఒక SQL డేటాబేస్ లో ఒక టేబుల్ కి ఉంటుందో సేమ్ అలాగే డేటా ఫ్రేమ్ కూడా ఒక స్కీమా ఉంటుంది అనమాట. You can think of data frame as a spreadsheet with named columns. Basically ఒక ఎక్సెల్ షీట్ లో డేటా ఉంది, ఆబ్వియస్లీ ప్రతి కాలమ్ కి ఒక హెడర్ ఉంటుంది, ఇన్ఫర్మేషన్ హెడర్, రైట్? సో you can think of your data frame as a spreadsheet with named columns. Figure 2.3 illustrates the fundamental difference between a spreadsheet that sits on one computer in one specific location, whereas a Spark data frame can span across thousands of computers. సో ఒక ఎక్సెల్ షీట్ అనేది కేవలం ఒక కంప్యూటర్ లో మాత్రమే యాక్సెస్ చేయగలము, ఆర్ ఒక కంప్యూటర్ లో కూర్చున్నప్పుడు మాత్రమే మోడిఫికేషన్ చేయగలం. వెరాస్ మీరు ఎప్పుడైతే స్పార్క్ అనే ఒక వర్డ్ వాడుతున్నారో, బై డిఫాల్ట్ స్పార్క్ మీన్స్ డిస్ట్రిబ్యూటెడ్ డేటా ప్రాసెసింగ్ బిగ్ డేటా ఇంజిన్, రైట్? సో బై డిఫాల్ట్ డేటా ఇస్ డిస్ట్రిబ్యూటెడ్ అక్రాస్ మల్టిపుల్ మెషిన్స్ ఇన్ యువర్ క్లస్టర్. నౌ when we are talking about data distribution across multiple sets of machines, ఒక్కొక్క మెషిన్ లో ఎంతో కొంత డేటా ఉంటుంది. లెట్స్ సే if there is 10 GB of data, ఆ 10 GB of data
లో కొంత డేటా అనేది ఒక్కొక్క మెషిన్ లో ఉంటుందన్నమాట. సో ఒక్కొక్క మెషిన్ లో ఉండే ఆ స్మాల్ అమౌంట్ ఆఫ్ డేటాని పార్టిషన్ అంటారు. సో ఒక్కొక్క అందరికి అర్థమవుతుందో ఆర్ am I going too fast? హలో, అర్థమవుతుంది. ఓకే. సో ఒక్కొక్క మెషిన్ లో ఎంతో కొంత డేటా ఉంటుంది. ఆ స్మాల్ చంక్ ఆఫ్ డేటాని ఒక్కొక్క దాన్ని పార్టిషన్ అంటారు అనమాట. సో బై డిఫాల్ట్ మీరు ఏ ఆపరేషన్ రాసిన, ఏ లాజిక్ రాసిన స్పార్క్ అప్లికేషన్ లో లైక్ ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ కావచ్చు, లేకపోతే 2 స్ట్రింగ్స్ ని కలపడం కావచ్చు, ఎనీ ఆపరేషన్ దట్ యూఆర్ డూయింగ్ ఇన్ స్పార్క్ ఈస్ బీయింగ్ అప్లైడ్ ఆన్ యువర్ డేటా అక్రాస్ ఆల్ ద పార్టిషన్స్. అంటే ప్రతి కంప్యూటర్ లో ఎంతో కొంత డేటా ఉంటుంది, అంటే మల్టిపుల్ పార్టిషన్స్ లాగా డివైడ్ అయిపోయింది. సో ప్రతి పార్టిషన్ మీద మీ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట ఇన్ ప్యారలల్, ఒకటి తర్వాత ఒకటి కాదు, ప్యారలల్ గా ప్రతి కంప్యూటర్ లోనూ అదే ఆపరేషన్ మీ డేటా మీద జరుగుతూ ఉంటుంది. అర్థమైందా? నా ఇప్పుడు మీరు రాసే ఆపరేషన్స్ ఉంటాయి కదా. ఇప్పుడు లెట్స్ సే నాకు ఒక ఎస్క్యూఎల్ టేబుల్ ఉంది. ఎస్క్యూఎల్ టేబుల్లో ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ అని ఒక 3 కాలమ్స్ ఉన్నాయి. ఇప్పుడు నాకు ఒకరు ఎవరో వచ్చి నాకు ఎంటైర్ నేమ్, ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ కలిపి ఫుల్ నేమ్ అనే ఒక కొత్త కాలం పెట్టు, నాకు ఈ 3 కాలంలో వద్దన్నారు అనుకో. అప్పుడు నేనేం చేస్తా, ఎస్క్యూఎల్లో సెలెక్ట్ కంకాట్ ఆఫ్ ఫస్ట్ నేమ్ కామా మిడిల్ నేమ్ కామా లాస్ట్ నేమ్ అని పెడతాను, అంతే కదా. ఫ్రమ్ సో అండ్ సో టేబుల్ నేమ్ అని రాస్తా. రైట్? హలో, యా. సో ఇదొక లాజిక్, ఒక ట్రాన్స్ఫర్మేషన్ లెక్క, అంతే కదా. కానీ స్పార్క్ వచ్చేసరికి ఏంటంటే, అంటే మీరు ఎప్పుడైతే క్వైరీ రాసి ఎగ్జిక్యూట్ చేసేస్తున్నారో ఇమీడియట్ గా మీకు క్వైరీ రిజల్ట్ వచ్చేస్తుంది మీరు ఎక్కడైతే ఎగ్జిక్యూట్ చేస్తున్నారో అక్కడ. సిమిలర్లీ స్పార్క్ లో ఏంటి అంటే, మీ లాజిక్, మీరు ఏదైతే కోర్ లాజిక్ రాస్తారో ఆ రాయటాన్ని అండ్ దాన్ని కంప్యూట్ చేసే విధానాన్ని 2 categories గా డివైడ్ చేస్తారు. వాట్ ఐ మీన్ టు సే ఇస్ the data frame operations that you are applying on your data are broadly categorized into 2 categories: transformation and actions. So I would suggest you to read through this because this might be a little bit overwhelming for you guys if I explain you right now. But what they try to explain is that there are 2 things that happens in Spark. అంటే మీరు రాసిన కోడ్ అనేది 2 రకాలుగా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకటి ట్రాన్స్ఫర్మేషన్స్ అంటారు, ఇంకోటి యాక్షన్స్ అంటారు. ట్రాన్స్ఫర్మేషన్స్ అంటే ఏంటి అంటే, మీరు లాజిక్ మొత్తం రాస్తారు, ఈ 2 కాలమ్స్ ని కలుపు, ఆర్ ఈ 2 నెంబర్స్ ని కలుపు, పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేయి, మార్క్స్, టోటల్ మార్క్స్ క్యాలిక్యులేట్ చేయి, యావరేజ్ క్యాలిక్యులేట్ చేయి, ఇవన్నీ లాజిక్ రాస్తారు, రైట్? సో ఈ లాజిక్ రాసే పార్ట్ మొత్తానికి కొన్ని ఇన్బిల్ట్ ఫంక్షన్స్ వాడుకుంటారు, అంతే కదా. లైక్ కంకాట్ ఫంక్షన్ కావచ్చు, యాడ్ అనే ఒక ఫంక్షన్ కావచ్చు, లేకపోతే గ్రూప్ బై అనే ఫంక్షన్ వాడచ్చు, లేకపోతే వేర్ క్లాజ్ వాడచ్చు. ఇలా రకరకాల ఫంక్షన్స్ ఉంటాయి కదా. ఐ మీన్ ఎస్క్యూఎల్ ప్రకారం మాట్లాడితే. సిమిలర్లీ స్పార్క్ లో కూడా కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి అన్నమాట. సో ఆ ఫంక్షన్స్ అనేవి 2 categories కి డివైడ్ చేయబడ్డాయి. ఒకటి ట్రాన్స్ఫర్మేషన్స్ అంటాడు, రెండోది యాక్షన్స్ అంటాడు. ట్రాన్స్ఫర్మేషన్స్ అనేవి అంటే అవి మీకు ఎలా తెలుస్తాయి అంటే, బై డిఫాల్ట్ స్పార్క్ ఎప్పుడైతే డెవలప్ చేశారో అప్పుడే డిఫైన్ చేసేసారు. ఓకే, వీటిని ట్రాన్స్ఫర్మేషన్స్, వీటిని యాక్షన్స్ అని వాళ్ళే కేటగిరైజ్ చేసేసి చెప్పారు. సరే, అసలు ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి అంటే, మీరు ట్రాన్స్ఫర్మేషన్స్ రాసినప్పుడు మీ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వదు, అంటే మీ డేటా అనేది మీ డేటా మీద అప్లై అవ్వదు అనమాట ఆ పర్టికులర్ లాజిక్. లెట్స్ సే నాకు ఒక అర్రే ఆఫ్ నెంబర్స్ ఉన్నాయి, ఓకేనా, ఆర్ ఒక టేబుల్లో ఒక కాలంలో నెంబర్స్ ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8 9 10 ఇలా నెంబర్స్ అన్ని ఉన్నాయి ఒక కాలంలో. ఇప్పుడు ఆ కాలంలో ఏ నెంబర్స్ అయితే ఈవెన్ నెంబర్స్ వాటిని తీసుకురావాలి అనుకుంటే కనుక నేను ఈ లాజిక్ రాస్తున్నా. ఓకే, మై రేంజ్ అనేది నా డేటా ఫ్రేమ్, నా డేటా ఫ్రేమ్ లోనేమో నెంబర్స్ ఉన్నాయి సీక్వెన్షియల్ గా. ఇప్పుడు మై రేంజ్ అనే డేటా ఫ్రేమ్ లో నాకు ఏ నెంబర్స్ అయితే ఈవెన్ ఉన్నాయో వాటిని మాత్రమే ఫిల్టర్ చేసి ఇమ్మంటున్నా, రైట్? సో మై రేంజ్ డాట్ వేర్ అంటే SQL లో వేర్ క్లాజ్ ఎలాగో ఇక్కడ వేర్ అంతే, ఎగ్జాక్ట్లీ ది సేమ్. వేర్ నెంబర్ అనేది నా కాలం నేమ్, %2 ఈజ్ ఈక్వల్ టు 0. నెంబర్ ని పర్సంటేజ్ అంటే మాడ్యులో 2 అని కొట్టంగానే ఏదైతే మనకి రిమైండర్ 0 వస్తుందో
వాటిని మాత్రమే ఫిల్టర్ చేసి ఒక వేరియబుల్లో ఇంకొక డేటా ఫ్రేమ్లో స్టోర్ చేసుకోమని చెప్తున్నాను అనమాట. డస్ దిస్ మేక్ సెన్స్? యా. సో దట్ మనకి ఫస్ట్ 100 నెంబర్స్ ఉన్నాయి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మై రేంజ్ అనే ఒక డేటా ఫ్రేమ్లో 100 నెంబర్స్ ఉన్నాయి. కానీ ఎప్పుడైతే ఈ ఆపరేషన్ అప్లై చేశానో అప్పుడు ఆబ్వియస్లీ 50 తగ్గిపోతాయి. ఎందుకు? ఈవెన్ నెంబర్స్ మాత్రమే వచ్చి మిగిలిపోతాయి కాబట్టి. అవి ఎక్కడ స్టోర్ అవుతాయి? అవి ఇంకో డేటా ఫ్రేమ్లో స్టోర్ అవుతాయి. ఆ డేటా ఫ్రేమ్ ఏంటిది అంటే డివిజిబుల్ బై 2. రైట్. హలో. ఎస్. సో మరి ఓకే, ఇలా ఇంకో డేటా ఫ్రేమ్ క్రియేట్ అయిపోయి దానిలో స్టోర్ అవుతుంది అంటున్నా. మరి ఇది వెంటనే ఇది రాస్తే సరిపోద్దా? ఇది రాస్తే నాకు ఆ డేటా స్టోర్ అయిపోద్దా అంటే అవ్వదు. సో లెట్స్ డూ వన్ థింగ్. లెట్స్ క్విక్లీ టేక్ దిస్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ హియర్ అండ్ కాపీ పేస్ట్ ఇన్ అవర్ లాజిక్. సో డేటా ఇక్కడ సేమ్ వాడిచ్చిన ఎగ్జాంపుల్ని ఎగ్జాక్ట్గా రాస్తాం. ఇక్కడ మై రేంజ్ అనేది ఒక డేటా ఫ్రేమ్, అంటే ఒక వేరియబుల్ ఫర్ నౌ ఈజ్ ఈక్వల్ టు స్పార్క్ అనేది మన స్పార్క్ సెషన్ వేరియబుల్ పెట్టుకుని I want to have 1000 నెంబర్స్ రేంజ్ ఫంక్షన్ పైథాన్లో ఉంటుంది కదా, రేంజ్ ఫంక్షన్ యూస్ చేసుకొని 1000 నెంబర్స్ కావాలి స్టార్టింగ్ ఫ్రమ్ 0 అండ్ మాక్సిమం లిమిట్ ఈజ్ 1000. అండ్ ఆ నెంబర్స్ అన్నిటిని ఒక డేటా ఫ్రేమ్లో పెట్టు అంటున్నా, ఒక డేటా ఫ్రేమ్లో కన్వర్ట్ చేయి అంటున్నా. అందుకు 2DF అని పెట్టే. 2DF ఏం చేస్తుంది అంటే మీ సిరీస్ ఆఫ్ నెంబర్స్ని ఒక డేటా ఫ్రేమ్లోకి మారుస్తుంది 2DF అనేది. అండ్ ఆ నెంబర్స్ అన్నిటిని ఒక కాలంలో పెట్టుకోవాలి కదా. ఏం మాట్లాడుకున్నాం? డేటా ఫ్రేమ్ అంటే ఏంటి? ఒక SQL డేటాబేస్లో ఒక టేబుల్లో రోస్ అండ్ కాలమ్స్ ఎలా ఉంటాయో డేటా ఫ్రేమ్లో కూడా రోస్ అండ్ కాలమ్స్ అలాగే ఉంటాయి, అంతే కదా. సో ఆబ్వియస్లీ నెంబర్స్ అన్ని రోస్, ఒక్కొక్క నెంబర్ ఒక్కొక్క రోలో ఉంటుంది. మరి అన్ని నెంబర్స్ ఒకే కాలంలో ఉంటాయి. ఇప్పుడు ఈ అన్ని వాల్యూస్కి ఏదో ఒక నేమ్ ఇవ్వాలి కదా, కాలం నేమ్. అందుకు ఒక నెంబర్ అనే ఒక వాల్యూ ఇస్తున్నా, లేకపోతే నెంబర్స్ అని ఇస్తా. ఏది ఇచ్చినా అది వస్తుంది. ఇది ఎగ్జిక్యూట్ అయ్యాక ఇప్పుడు నాకు ఒక డేటా ఫ్రేమ్ క్రియేట్ అయిపోయింది. ఓకేనా? సో నెంబర్స్ నా డేటా ఫ్రేమ్ అనేది మై రేంజ్ అనేది ఒక డేటా ఫ్రేమ్ నేమ్. చూసారా? PySpark.SQL.DataFrame. ఇది ఒక డేటా ఫ్రేమ్. ఇందులో నాకు నెంబర్స్ అనే ఒక కాలం ఉంది. దాని డేటా టైప్ ఏంటి? లాంగ్. ఇప్పుడు మై రేంజ్ అనే డేటా ఫ్రేమ్లో డేటా ఏముందో చూద్దాం. దానికి ఏం చేయొచ్చు అంటే డిస్ప్లే ఆఫ్ అని ఇచ్చారనుకోండి, ఆటోమేటిక్గా మీకు డేటా ఫ్రేమ్లో ఉన్న డేటా మొత్తం ప్రింట్ అయిపోతుంది అనమాట. నీట్ టాబ్యులర్ ఫార్మాట్లో క్లీన్గా ప్రింట్ చేస్తుంది. ఓకే, అర్థమైందా? ఇజ్ ఇట్ క్లియర్? మీకు 1000 నెంబర్స్ దాకా మొత్తం వచ్చేస్తాయి, బాటంకి వెళ్ళిపోతాయి అప్ టు 999, జీరోతో ఇంక్లూడ్ అయ్యింది కాబట్టి. ఇప్పుడు నేను దీని మీద ట్రాన్స్ఫర్మేషన్ ఏం అప్లై చేద్దాం? అక్కడ ఇచ్చిన లాజిక్ అప్లై చేద్దాం. ఇక్కడ కిందకి వస్తే ఇక్కడ మనకి ఇచ్చాడు కదా ట్రాన్స్ఫర్మేషన్స్లో. సో డివిజిబుల్ బై 2 ఇక్కడికి వచ్చి, సో మై రేంజ్ అనేది ఏంటి? ఆల్రెడీ మనం ఇంతకుముందు క్రియేట్ చేసుకున్న డేటా ఫ్రేమ్, రైట్? ఇప్పుడు మై రేంజ్ అనే డేటా ఫ్రేమ్లో నెంబర్స్ అనే కాలం ఉంది. ఇప్పుడు నెంబర్స్ అనే కాలంలో ఉన్న వాల్యూస్లో నాకు ఓన్లీ ఈవెన్ నెంబర్స్ మాత్రమే ఫిల్టర్ అయి కావాలి, అంతే కదా? Am I right? గైస్ నాకు కొంచెం రెస్పాన్స్ కావాలి. యా, అంతే. సో అప్పుడు ఈ లాజిక్ కరెక్ట్గానే ఉంది కదా. నెంబర్స్ %2 ఏవైతే ఈక్వల్ టు 0 అవుతాయో, ఫర్గెట్ అబౌట్ సింటాక్స్, మనం ఎక్కువ సీక్వెల్ రాస్తాము, బట్ కొంచెం బేసిక్గా ఇనీషియల్గా కొంచెం PySpark రాద్దాము. ఇది PySpark అనమాట. సో నెంబర్స్ %2 = 0 అంటే ప్రతి ఒక్క నెంబర్ని %2 చేసిన తర్వాత రిమైండర్ ఏదైతే 0 వస్తుందో, 0 = 0 మ్యాచ్ అయితే కనుక వాటిని మాత్రమే ఫిల్టర్ చేస్తుంది. SQLలో వేర్ క్లాజ్ ఎలాగో ఇక్కడ వేర్ కూడా ఎగ్జాక్ట్లీ ద సేమ్, సింటాక్స్ ఒకటే చేంజ్ అవుతుంది. సరే, ఇది ఎగ్జిక్యూట్ చేద్దాం. మీకేం చూపిస్తుంది ఇక్కడ? డేటా ఫ్రేమ్ అవుట్పుట్ ఇచ్చింది, కానీ అంటే అవుట్పుట్ ఈజ్ అ డేటా ఫ్రేమ్ అని చెప్తుంది, రైట్? అవుట్పుట్ ఈజ్ అ డేటా ఫ్రేమ్, బట్ ఇట్ ఈస్ నాట్ షోయింగ్ యూ ద రిజల్ట్. ఇక్కడ కూడా అంతే. మీరు ఇక్కడ డేటా ఫ్రేమ్ క్రియేట్ చేసినంత మాత్రాన మీకు డేటా చూపించిందా? లేదు. ఇట్ ఈస్ సేయింగ్ దిస్ ఈస్ అ డేటా ఫ్రేమ్, దిస్ ఈస్ మై రేంజ్ ఈజ్ ఆఫ్ డేటా ఫ్రేమ్ డేటా టైప్, రైట్?
బట్ ఎప్పుడు చూపిస్తుంది మీకు రిజల్ట్ని? ఎప్పుడైతే ఒక సర్టెన్ ఫంక్షన్ వాడుతున్నారో అప్పుడు మాత్రమే మీకు రిజల్ట్ చూపిస్తుంది. ఇప్పుడు ఈ డివిజిబుల్ బై 2 అనే దానిలో రిజల్ట్ ఉంది కదా, ఇక్కడ చూసారా? డివిజిబుల్ బై 2 అనేది ఇంకొక డేటా ఫ్రేమ్. సో దీనిలో మళ్ళీ రిజల్ట్ ఏముందో చూద్దాం. ఇప్పుడు చూస్తే 500 రిజల్ట్స్ వచ్చినాయి. దీన్ని బట్టి మీరు ఏమర్థం చేసుకోవాలి అంటే, రేంజ్ అనేది ఒక ఫంక్షన్, 2df అనేది ఒక ఫంక్షన్, ఇలా రకరకాల ఫంక్షన్స్ ఉంటాయి. డిస్ప్లే అనేది కూడా ఒక ఫంక్షనే. ఇంకొకటి షో అనేది కూడా ఇంకోటి ఉంటుంది, అది కూడా చూపిస్తాను మీకు. డాట్ షో ఇది కొంచెం ఆడ్గా, అంటే అగైన్ ఇట్ విల్ డిస్ప్లే ద స్టఫ్, బట్ కొంచెం ఆడ్గా ఉంటుంది అనమాట. ఓన్లీ టాప్ 20 రోస్ మాత్రమే చూపిస్తుంది. లేదు మీకు టాప్ 30 రోస్ కావాలనుకోండి, షో ఫంక్షన్ లోపల ఒక ఆర్గ్యుమెంట్ పాస్ చేసుకోవచ్చు, అప్పుడు 30 నెంబర్స్ చూపిస్తుంది. చూసి లేదు ఇలా వద్దు, డిస్ప్లే ఫంక్షన్ వాడుకోవాలి అనుకుంటే ఇంకా డిస్ప్లేని ఇలా కూడా వాడుకోవచ్చు అనమాట. ఇలా వాడుకున్నా మీకు వస్తుంది. సో దీని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, there are certain functions in Apache Spark which are categorized into transformations like these ones. ఇప్పుడు 2df అనేది ట్రాన్స్ఫర్మేషన్, వేర్ క్లాజ్ అనేది ట్రాన్స్ఫర్మేషన్, రేంజ్ అనేది ట్రాన్స్ఫర్మేషన్. కానీ ఏవి యాక్షన్స్? డిస్ప్లే, షో, ఇందాక ఇక్కడ షో రాసాం షో. లేదు ఇప్పుడు ఈ డివిజిబుల్ బై 2 అనే దానిలో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి, ప్రతి ఒక్కటి రికార్డ్, ఇదొక రికార్డ్, ఇవి రికార్డ్స్ కదా. సో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి తెలియాలి అనుకుంటే జస్ట్ కౌంట్ అని రాసేయచ్చు అనమాట. మీరు సెలెక్ట్ కౌంట్ ఆఫ్ స్టార్ ఫ్రమ్ సో అండ్ సో టేబుల్ నేమ్ SQL ఎలా రాస్తారో, ఇక్కడ డేటా ఫ్రేమ్ డాట్ కౌంట్ అని రాసేస్తే మీకు కౌంట్ ఇచ్చేస్తుంది, కౌంట్ ఆఫ్ రికార్డ్స్. సో ఇలా కొన్ని ఫంక్షన్స్ ని యాక్షన్స్ అంటారు, కొన్ని ఫంక్షన్స్ ని ట్రాన్స్ఫర్మేషన్స్ అంటారు. అర్థమైందా? Yes. Now, since you understood the concept of transformations and actions, now let's talk about the most important concept of Spark, which is lazy evaluation. Okay. ఇవి ప్రస్తుతాన్ని పట్టించుకోవద్దు, ఇవి చాలా లేటర్ పాయింట్ ఆఫ్ టైంలో మీకు బెటర్గా అర్థమవుతాయి, ఫస్ట్లో అర్థం కాకపోవచ్చు. Now, what is lazy evaluation? లేజీ ఎవాల్యుయేషన్ అంటే ఏంటి అంటే, మీరు ఇక్కడ చూస్తే కనుక ట్రాన్స్ఫర్మేషన్ ఎప్పుడు కూడా చాలా ఫాస్ట్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. మీరు ఎంత పెద్ద లాజిక్ రాయండి, మీరు 1000 లైన్స్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ రాసినా ఇట్ విల్ కంప్లీట్ వెరీ క్విక్లీ, చాలా ఫాస్ట్గా అయిపోద్ది. కానీ యాక్షన్ చూసారనుకోండి, టైం పడుతుంది. 16 సెకండ్స్, 3 సెకండ్స్, షో ఆఫ్ 10 కొట్టినా సరే ఇట్ విల్ టేక్ టైం. 10 రికార్డ్స్ దగ్గర కొంచెం ఫాస్ట్ తెచ్చింది, బట్ యూజువల్గా కొంచెం అదే కౌంట్ వాడితే ఇలా చూసారు కదా, ఇది వచ్చింది. ఇందాక 3 సెకండ్స్ పట్టింది, ఇప్పుడు కొంచెం ఇన్ మెమరీలో ఉంటుంది, బట్ యా అది కొంచెం ఫాస్ట్గా వచ్చింది. సో అది కూడా ఇది సింపుల్ ట్రాన్స్ఫర్మేషన్కి, అదే సింపుల్ లాజిక్కి ఎక్కువసేపు పట్టింది. అదే మీకు గనక ఒక 1,000,000 రికార్డ్స్ ఉన్నాయి, ఆ 1,000,000 రికార్డ్స్ మీద మీరు కొన్ని ఫిల్టర్స్ చేశారు, ఏదో పెద్ద పెద్ద లాజికల్ రాశారు, వాటి మీద రాశారనుకోండి కౌంట్ ఫంక్షన్, చాలా సేపు పడుతుంది. మీరు రియల్ టైంకి వెళ్ళినప్పుడు ఇంకా బెటర్గా అర్థమవుతుంది. బట్ యా, సో ట్రాన్స్ఫర్మేషన్స్ అనేవి చాలా ఫాస్ట్గా అయిపోతాయి, యాక్షన్స్ అనేవి జనరల్గా టైం పడతాయి. ఇది ఎందుకు అంటే, స్పార్క్లో ఎప్పుడైతే మీరు ఒక యాక్షన్ ఫంక్షన్ని కాల్ చేస్తారో అప్పుడు మాత్రమే మీ డేటా ట్రాన్స్ఫర్మేషన్ లాజిక్స్ ఏవైతే రాస్తారో అవన్నీ ఎగ్జిక్యూట్ అవుతాయి. అప్పటి వరకు ఏమవుతాయి అంటే, సింటాక్స్ అనాలిసిస్ అండ్ సెమాంటిక్ అనాలిసిస్, సమ్ బేసిక్ ప్రాసెసింగ్ జరుగుద్ది. అంటే ఈ సింటాక్స్ కరెక్టేనా, అసలు ఈ కాలం ఉందా, ఇలా చెయ్యొచ్చా, ఇది వ్యాలిడేనా అన్న బేసిక్ చెకింగ్ ఉంటుందన్నమాట. ఓకేనా? బట్ ఇది ఎగ్జిక్యూట్ చేసినంత మాత్రాన మీకు రెడీగా ఒక డేటా ఫ్రేమ్ క్రియేట్ అయిపోదు. ఒక డేటా ఫ్రేమ్ ఇలా క్రియేట్ అవుతుంది, ఇది ప్రాసెస్ ఇది అని చెప్పి ఒక రిజిస్టర్ అవుతుంది అనమాట ప్రాసెస్ బ్యాక్ ఎండ్లో. కానీ ఎప్పుడైతే ఈ ఒక యాక్షన్ వాడుతున్నారో అప్పుడు మాత్రమే మీకు ఏం జరుగుతుంది, మొత్తం బిగినింగ్ స్టెప్ నుంచి అప్పటి వరకు రాసిన ప్రతి ఒక్క ట్రాన్స్ఫర్మేషన్ అప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది యాక్షన్ కాల్ చేసినప్పుడు. అర్థమైందా? Yeah. So this concept of
computing or applying your executing your data transformation logic until an action is encountered is nothing but lazy evaluation. So until an action is encountered, the transformations will not be executed. ఎప్పుడైతే యాక్షన్ ని పిలుస్తామో ఇమ్మీడియట్ గా అప్పటిదాకా రాసిన ట్రాన్స్ఫర్మేషన్స్ అని ఎగ్జిక్యూట్ అయిపోతూ ఉంటాయి. డస్ ఇట్ మేక్ సెన్స్? Is there any reason for doing like that, or? Yes. So in the previous video I explained you about the concept of in memory అంటే ట్రెడిషనల్ మ్యాప్ రెడ్యూస్ లో డేటా అనేది సెకండరీ కాన్సెప్ట్ చెప్పాను. సో I will try to re-explain. So let me take paint. So generally there is this technology called, like, if you haven't gone through previous video and did not understand map, did not have any idea about MapReduce, I would suggest you to go to some YouTube videos or read some blogs about some basic MapReduce. But అసలు ఆ స్పార్క్ కానీ ఎనీ బిగ్ డేటా టెక్నాలజీ ఫర్ దట్ మ్యాటర్, ఇంక్లూడింగ్ ఎనీ లేటెస్ట్ ఏఐ ఆర్ బిగ్గెస్ట్ థింగ్స్ దట్ ఆర్ రన్నింగ్ రైట్ నౌ, వాటన్నిటికీ ఒక పెద్ద రెవల్యూషన్ ఏంటి అంటే MapReduce అనమాట. నాట్ ఫర్ ఏఐ బట్ ఫర్ బిగ్ డేటా టెక్నాలజీస్. సో ఇనీషియల్గా గూగుల్ అనేది గూగుల్ బ్యాక్ ఇన్ 2000 or something around that time introduced a paper called MapReduce. So Google is processing huge amounts of data and giving us results in a very short span of time. ఎలాగా అంటే ఒక సూపర్ కంప్యూటర్ ఉంటే సరిపోదు, డేటా అనేది డిస్ట్రిబ్యూట్ అయ్యి మల్టిపుల్ కంప్యూటర్స్ ప్యారల్ గా డేటాను ప్రాసెస్ చేసి మనకు క్విక్ రిజల్ట్ ఇవ్వగలగాలి. అప్పుడే కదా ఒక ఇల్లు కట్టడానికి 10 మంది వర్క్ చేస్తే సరిపోదు, సారీ ఒక పర్సన్ 10 రోజులు వర్క్ చేస్తే సరిపోదు, 10 మంది 10 రోజులు వర్క్ చేస్తే కనుక చాలా ఫాస్ట్గా అయిపోతుంది వర్క్. Similarly, if we have multiple computers that are doing the same job, we'll get much better and quick results, right? That's the concept of distributed data processing. Now, ఇప్పుడు ఈ డిస్ట్రిబ్యూటెడ్ ప్రాసెసింగ్ అప్పుడు ఒక కంప్యూటర్ ఇంకో కంప్యూటర్ అనేవి జనరల్గా మాట్లాడుకుంటూ ఉండాలి, కమ్యూనికేట్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకు? కంప్యూటర్ 1 చేస్తున్న వర్క్ కంప్యూటర్ 2 చేయకూడదు అంటే ఆ రెండు కంప్యూటర్స్ మధ్యన ఒక ఇంటరాక్షన్ ఉండాలి, ఒక కమ్యూనికేషన్ ఉండాలి. సో అలాంటి కమ్యూనికేషన్ మెయింటైన్ చేస్తూ ఎఫిషియెంట్గా ప్రాసెస్ చేసే ఫ్రేమ్వర్క్ MapReduce ఫ్రేమ్వర్క్. సో MapReduce ఫ్రేమ్వర్క్లో మనకేంటి అంటే మనం ఒక కోడ్ రాస్తాము. కోడ్ రాశాక మనకి కంప్యూటర్స్ ఉంటాయి, కంప్యూటర్ 1, కంప్యూటర్ 2 అండ్ కంప్యూటర్ 3, ఇలా 3 కంప్యూటర్స్ ఉన్నాయి అనుకుందాం. ఒక్కొక్క కంప్యూటర్ దీన్ని స్లేవ్ అనుకుందాం, వీటిని స్లేవ్స్ అంటారు. ఓకే, స్లేవ్ 1, ఇది స్లేవ్ 2, ఇది స్లేవ్ 3. నేను వెరీ టిపికల్ హడూప్ టెర్మినాలజీ వాడుతున్నా. సో మనం రాసిన కోడ్ ఏదైతే ఉంటుందో ఆ కోడ్ ఎప్పుడు కూడాను ఈ స్లేవ్స్ లో ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఓకే, సో ఈ స్లేవ్స్ ఏం చేస్తాయి అంటే డేటాని డిస్ట్రిబ్యూట్ చేసుకుంటాయి. ఇప్పుడు ఇంతకుముందు ఏదైతే పార్టిషన్స్ అని మాట్లాడుతున్నామో, పెద్ద చంక్ ఆఫ్ డేటా ఉంటే కనుక మనం సబ్మిట్ చేసిన కోడ్ తీసేసుకుంటాయి ఒక్కొక్కటి, ప్లస్ ఒక్కొక్క కంప్యూటర్లో ఒక్కొక్క కంప్యూటర్ కొంత అమౌంట్ ఆఫ్ డేటాని తీసుకుంటుంది అనమాట. ఐఎమ్ నాట్ గోయింగ్ మచ్ డీప్ ఇన్ టు బేసిక్స్ ఆఫ్ హడూప్. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ యూ గైస్ టు లెర్న్ అబౌట్ ఇట్, బట్ నేను వెరీ హయ్యర్ లెవెల్ కాన్సెప్ట్ చెప్తున్నాను. సో if someone is watching on YouTube, if this doesn't make sense, I would suggest you to refer to some documentation or go to some YouTube videos which can explain you better. సో ఎప్పుడైతే తీసేసుకుంటాయో ఇవి ఎగ్జిక్యూట్ చేయడం స్టార్ట్ చేస్తాయి. సో MapReduce ఫ్రేమ్వర్క్ ఏంటి అంటే there are something called as mappers, there is something called as map, there is something called as shuffle, and there is something called as reduce. అంటే ఏంటి అంటే ఇఫ్ యూ టేక్ ఎ సింపుల్ ఎగ్జాంపుల్ ఆఫ్ లెట్స్ సే ఈవెన్ నెంబర్స్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఓకేనా? సో నాకు 1000 నెంబర్స్ ఉన్నాయి, 1, 2, 3 ఇలా నెంబర్స్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు నాకేంటి అంటే ఈ 1000 నెంబర్స్లో సమ్ లాజిక్ రాశా, ప్రైమ్ నెంబర్స్ని ఫైండ్ అవుట్ చేయాలి అని చెప్పి రాశాను. ఇప్పుడు నాకు ఈ 3 స్లేవ్ నోట్స్ ఉన్నాయి. ఇప్పుడు నాకు 1000 నెంబర్స్ని ఈ 3 స్లేవ్ నోట్స్ మధ్యన నేను డిస్ట్రిబ్యూట్ చేస్తాను. చేసినప్పుడు ఏమవుతుంది అంటే సమ్
నా లాజిక్ ప్రకారం మ్యాపింగ్ జరుగుతూ ఉంటుంది అనమాట. There is some phase called as mapper phase, which will do some sort of logic applying logic on the data, and the mapper will execute that code. So తర్వాత షఫుల్ అనేది ఆప్షనల్ ఫేస్ డిపెండింగ్ ఆన్ యువర్ లాజిక్. షఫుల్ ఫేస్ ఏం చేస్తుంది అంటే డేటాని ఒక కంప్యూటర్ కి ఆర్ ఒక స్లేవ్ కి ఇంకో స్లేవ్ కి మధ్యన డేటాని మూవ్ చేస్తూ ఉంటుంది. అండ్ దెన్ రెడ్యూసర్ ఏం చేస్తుంది అంటే లెట్స్ సే ఒక్కొక్క కంప్యూటర్ ఆర్ ఒక్కొక్క స్లేవ్ ప్రైమ్ నెంబర్స్ ఫైండ్ అవుట్ చేసేసింది అనుకోండి. చేసేసాక నాకు ఫైనల్ గా ఒకటే రిజల్ట్ కావాలి. ఇప్పుడు నేను ఒక కోడ్ రాసి సబ్మిట్ చేశాక నాకు ఫైనల్ ఒకటే రిజల్ట్ కావాలి, కానీ ఒక్కొక్క కంప్యూటర్ వర్క్ చేస్తుంది కదా అని నాకు ఇండివిడ్యువల్ అవుట్పుట్స్ రాకూడదు కదా. ఒకటే ఫైల్లో అవుట్పుట్ కావాలి. సో అలాంటప్పుడు ఏం చేయాలి, అన్ని రెడ్యూస్ చేసి ఒక సింగిల్ ఫైల్లో అవుట్పుట్ తీసుకురావాలి. అంతే కదా, am I right? యా సో ఇది జరగాలి అంటే ఈ రెడ్యూసర్ ఫేస్ ఏం చేస్తుంది, ఈ మల్టిపుల్ మెషిన్స్ లో ఉన్న ఒక్కొక్క పీస్ ని తీసుకుని రెడ్యూసర్కి ఇస్తే రెడ్యూసర్ అనేది కంబైన్ చేసి ఒకే అవుట్పుట్ ఫైల్ కి రాస్తుంది అనమాట. ఇది సింపుల్ ఎగ్జాంపుల్, అవునా? లైక్ వీ హ్యావ్ 1000 నెంబర్స్, ప్రైమ్ నెంబర్స్ ఫైండ్ అవుట్ చేయాలి, ప్రైమ్ నెంబర్స్ లాజిక్ రాసాము, ఒక్కొక్క స్లేవ్ నోడ్ లో లాజిక్ ఉంది, మ్యాపర్ కోడ్ ఏంటి అంటే ఆ ప్రైమ్ నెంబర్స్ ఫైండ్ అవుట్ చేసే లాజిక్ అనమాట. ఈ ఎగ్జాంపుల్లో షఫుల్ ఫేస్ ఉండదు అనమాట, ఎందుకు పెద్దగా మనం అటు ఇటు డేటాను మూవ్ చేయాల్సిన పని లేదు. అండ్ దెన్ రెడ్యూస్ చేసాం. రెడ్యూస్ ఎందుకు, ప్రైమ్ నెంబర్స్ ఫైండ్ అవుట్ చేశాక ఇక్కడ స్లేవ్ 1 లో కొన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి, స్లేవ్ 2 లో కొన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి, స్లేవ్ 3 లో కొన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి, అన్ని కలిపి ఒకటే చోట రిజల్ట్ వచ్చింది, లైక్ కంబైన్ చేసేసింది. అదే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. లెట్స్ సే నాకు 1 lakh కస్టమర్స్ ఉన్నారు, ఓకేనా? 1 lakh కస్టమర్స్ ఉన్నారు. ఇప్పుడు ఈ 1 lakh కస్టమర్స్ కి ప్రతి ఒక్కళ్ళు కొన్ని ప్రోడక్ట్స్ కొనుక్కున్నారు ఒక XYZ కంపెనీ నుంచి. నాకేం కావాలి అంటే ఏ కస్టమర్స్ కి అయితే మోర్ దెన్ 50,000 రూపీస్ కన్నా ఎక్కువ ట్రాన్సాక్షన్ చేశారు ఏదన్నా ఒక పర్చేస్ కి, ఆ కస్టమర్స్ ఇన్ఫర్మేషన్ మాత్రమే కావాలి, ఓకేనా? ఆ కస్టమర్స్ రికార్డ్స్ మాత్రమే కావాలి అనుకుంటే కనుక నేనేం చేస్తాను, ఒక లాజిక్ రాస్తాను. ఓకే, కస్టమర్స్ వీళ్ళు ఉన్నారు, వేర్ పలానా పర్చేజ్ అమౌంట్ ఈస్ గ్రేటర్ దెన్ 50,000 అనేసి అని మొత్తం లాజిక్ రాస్తాను, డేటా డిస్ట్రిబ్యూట్ అయిపోద్ది. బట్ లెట్స్ జస్ట్ సే ఈ కస్టమర్స్ ఇన్ఫర్మేషన్ తో పాటు నాకు ప్రొడక్ట్స్ ఇన్ఫర్మేషన్ కూడా కావాలి. లెట్స్ సే ఏ కస్టమర్ ఏ ప్రొడక్ట్ ని కొన్నాడు అంటే 50,000 రూపీస్ కన్నా ఎక్కువ ప్రైస్ ఉన్న ప్రొడక్ట్ కొన్నారు కదా, అది ఏ ప్రొడక్ట్, ఆ ప్రొడక్ట్ నేమ్ ఏంటి, ప్రొడక్ట్ ఐడి ఏంటి అనే ఇన్ఫర్మేషన్ కావాలనుకోండి. ఇప్పుడు కస్టమర్స్ ఇన్ఫర్మేషన్ జనరల్ గా కస్టమర్ టేబుల్లో ఉంటుంది, ప్రొడక్ట్స్ ఇన్ఫర్మేషన్ ప్రొడక్ట్ టేబుల్లో ఉంటుంది. నేనేం చేయాలి, కస్టమర్స్ ని ప్రొడక్ట్స్ ని కంబైన్ చేసి ఒక ఆర్డర్స్ సంథింగ్ అలాంటి ఇంకో టేబుల్ ఉంటుంది కదా, ఆ టేబుల్ తో జాయిన్ చేయాలి. అంతే కదా, am I right guys? హలో, ఎస్. సో ఇప్పుడు కస్టమర్స్ టేబుల్ ని ఈ ప్రొడక్ట్స్ టేబుల్ ని జాయిన్ చేసేటప్పుడు సమ్ కండిషన్ రాస్తా, లెఫ్ట్ జాయిన్, ఇన్నర్ జాయిన్, రైట్ జాయిన్ రాసి ఆన్ క్లాస్ లో నేను లాజిక్ రాస్తా. రాసినప్పుడు నాకేమవుతుంది, డేటా అనేది అంటే లెట్స్ సే కస్టమర్ 1 రికార్డ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఇక్కడ ఉంది, సారీ కస్టమర్ 1 యొక్క ఆర్డర్ ఇక్కడ, సమ్ రికార్డ్ ఇక్కడ ఉంది, ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంది. ఈ 2 రికార్డులని కంపేర్ చేయాలంటే నేనేం చేయాలి, డేటా అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి కానీ మూవ్ చేయాలి, లేకపోతే ఈ రికార్డ్ని ఇక్కడ నుంచి ఇక్కడికన్నా మూవ్ చేయాలి. am I right? స్లేవ్ 1 నుంచి స్లేవ్ 2 కానీ స్లేవ్ 2 నుంచి స్లేవ్ 1 కానీ ఎటో ఒకటి డేటా అనేది షఫుల్ అవ్వాలి, అవునా? యా. సో అలాంటి కండిషన్స్ లో షఫుల్ అనేది జనరల్ గా పిక్చర్ లో వస్తుంది. ఇప్పుడు ఇది బేసిక్స్ ఆఫ్ మ్యాప్ రెడ్యూస్. మ్యాపర్ కోడ్ ఒకటి ఉంటుంది, షఫుల్ అనేది డిపెండింగ్ ఆన్ యువర్ లాజిక్, షఫుల్ అనేది బిట్వీన్ స్లేవ్స్ రన్ అవుతూ ఉంటుంది. రెడ్యూసర్ ఏం చేస్తుంది, మీరు రాసిన లాజిక్ బట్టి డేటాను రెడ్యూస్ చేస్తూ ఉంటుంది. జనరల్ గా బిగ్ డేటా అప్లికేషన్స్ లో మీకు ఇంత సింపుల్ గా ఉండదు కదా, రియల్ టైంకి వెళ్ళినప్పుడు చాలా కాంప్లెక్స్ గా ఉంటాయి లాజిక్స్. మీరు 10-15 టేబుల్స్ జాయిన్ చేస్తారు, జాయిన్ చేసి ఆ 10-15 టేబుల్స్ మీద ఫిల్టర్స్ చేస్తూ ఉంటారు. సో అలా చేసినప్పుడు ఏమవుతుంది అంటే మల్టిపుల్ మ్యాప్ రెడ్యూస్ ఫేసెస్ వస్తాయి అనమాట. ఇది కేవలం ఒక కేసు, ఒక మ్యాపర్ ఒక రెడ్యూసర్. కానీ ఇప్పుడు ఈ మ్యాప్ రెడ్యూస్ యొక్క అవుట్పుట్ ని
ఇంకొక దానికి ఇన్పుట్ అవుతుంది అనమాట రియల్ టైంకి వెళ్ళినప్పుడు. లైక్ ఇంకొక మ్యాప్, ఇంకొక షఫల్, ఇంకొక రెడ్యూస్. మీరు రాయరు లాజిక్, ఓకేనా? వెన్ ఐ సే మీరు, మనం ఎవరము ఈ లాజిక్ రాయము. మనం ఎస్క్యూఎల్ క్వైరీ రాస్తాం హయ్యర్ లెవెల్లో. రాస్తే ఆటోమేటిక్గా మల్టిపుల్ మ్యాప్ రెడ్యూస్ జాబ్స్ క్రియేట్ అయిపోతాయి అనమాట. ఇదంతా ఒక జాబ్, ఇదొక మ్యాప్ రెడ్యూస్ జాబ్, ఇదొక మ్యాప్ రెడ్యూస్ జాబ్. సో ఈ మ్యాప్ రెడ్యూస్ జాబ్ యొక్క అవుట్పుట్ అనేది దీనికి ఇన్పుట్గా పంపించాలన్నమాట. సో ఈ పంపించే ప్రాసెస్లో ఏమవుతుంది అంటే ఈ రెడ్యూసర్ చివరిలో వచ్చిన అవుట్పుట్ని నెక్స్ట్ మ్యాప్ రెడ్యూస్ యొక్క మ్యాపర్కి ఇన్పుట్గా పంపిస్తాం. ఇలా పంపించాలి అంటే డైరెక్ట్గా అవ్వదు. అప్పుడు ఏం చేయాల్సి వచ్చేదంటే మధ్యలో ఒక హార్డ్ డిస్క్ ఉండేది, సెకండరీ స్టోరేజ్. ఈ రెడ్యూసర్ లెట్స్ సే ఇక్కడ ఒక 1000 GB ఉంది అనుకుందాం ఫస్ట్ ఇనిషియల్గా. ఈ 1000 GB అనేది ఫస్ట్ మ్యాప్ రెడ్యూస్ అయ్యేపాటికి లెట్స్ సే ఒక 500 GBకి వచ్చింది అనుకుందాం. అంటే 500 GB నేను రాయాలి సెకండరీ స్టోరేజ్కి, ఓకేనా? రాసి మళ్ళీ ఇమ్మీడియట్గా నెక్స్ట్ దానికి ఇన్పుట్గా రీడ్ చేయాలి. మనం 1 GB ఫైల్ని హార్డ్ డిస్క్ నుంచి మన ఫోన్లోకో లేకపోతే ఒక దాని నుంచి ఇంకో దాన్ని కాపీ చేయడానికి చాలా టైం పడుతుంది, అటు ఒక డ్రైవ్ నుంచి ఇంకో డ్రైవ్కి. అటువంటిది అంత హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటాని ఒక్కొక్క జాబ్ మధ్యన రాసి మళ్ళీ రీడ్ చేయాలి అంటే దెర్ ఈజ్ అ లాట్ ఆఫ్ టైం వేస్ట్, మెమరీ ఓవర్ హెడ్, నెట్వర్క్ ఐఓ అంటే నెట్వర్క్ బ్యాండ్విడ్త్ లాగేసుకుంటుంది. అండ్ జనరల్గా కంపెనీస్లో కేవలం ఒక జాబే రన్ అవుతుంది, మల్టిపుల్ అప్లికేషన్స్ రన్ అవుతూ ఉంటాయి కదా. ఆబ్వియస్లీ చాలా కన్సంప్షన్ అయిపోతుంది. సో ఈ ఇంటర్మీడియట్ ఓవర్ హెడ్ అవాయిడ్ చేయాలి అంటే కనుక ఇన్ మెమరీ ప్రాసెసింగ్ చేయాలి. అంటే ఒకసారి డేటా వచ్చిందంటే మీరు రాసిన లాజిక్ మొత్తం ఒక సీక్వెన్స్లో ఎగ్జిక్యూట్ అయిపోయి ఓకే చివర్లో అవుట్పుట్ రావాలి. సో అలా రావాలంటే ఏం చేయాలి? మీరు రాసిన లాజిక్ అప్పుడు ఎగ్జిక్యూట్ అవ్వకూడదు, ఇమీడియట్గా ఎగ్జిక్యూట్ అవ్వకూడదు. ఇక్కడ ఏమవుతుంది, మీరు రాసిన లాజిక్ అప్పటికప్పుడు ఎగ్జిక్యూట్ అయిపోయి ఒక్కొక్క ఫేస్ యొక్క అవుట్పుట్ ఇంటర్మీడియట్ సెకండరీ స్టోరేజ్కి రాస్తున్నాం. రాసి నెక్స్ట్ లాజిక్ యొక్క దానికి ఇన్పుట్. అంటే ఇదొక ట్రాన్స్ఫర్మేషన్ అనుకోండి, ఈ ట్రాన్స్ఫర్మేషన్ యొక్క అవుట్పుట్ స్టోరేజ్కి రాసి నెక్స్ట్ ట్రాన్స్ఫర్మేషన్కి ఇన్పుట్గా ఇస్తున్నాం. ఇప్పుడు స్పార్క్లో ఏం చేస్తున్నాం, ట్రాన్స్ఫర్మేషన్స్ ఎన్నన్నా రాయి, వీ డోంట్ కేర్, ఓకేనా? చివర్లో ఒక యాక్షన్ ఉంటుంది, యాక్షన్ ఎన్కౌంటర్ చేసినప్పుడు మీకు డేటా మొత్తం మెమరీలోకి తీసుకొచ్చి మీ ట్రాన్స్ఫర్మేషన్స్ మొత్తాన్ని ఒకదానికొకటి లింక్ చేసేసి డేటా మొత్తాన్ని ప్రాసెస్ చేసేసి అంటే యాక్షన్ ఎన్కౌంటర్ అయినప్పుడు మాత్రమే ఇలా సిరీస్ ఆఫ్ యాక్షన్స్ అన్నీ జరిగిపోతాయి అన్నమాట. ఇప్పుడు అర్థమైందా కాన్సెప్ట్? హలో, యా అర్థమైంది. okay. Any questions? I'll stop it here. I know I said too much. I'll stop it here. Do you have any questions? I actually have one question. Ah, సో ఇప్పుడు డిఫరెంట్ క్లౌడ్ ప్రొవైడర్స్ ఉన్నాయి కదా డేటాబ్రిక్స్కి. అవును. సో దీని క్యాపబిలిటీస్ ఈచ్ క్లౌడ్ ప్రొవైడర్కి డిఫరెన్షియేట్ అవుతుందా లేకపోతే ఏముండదు, అన్నిటికీ సేమా? ఏముండదు. డేటాబ్రిక్స్ అనేది ఏంటి అంటే ఒక సాఫ్ట్వేర్. అంటే ఎవరైతే అపాచీ స్పార్క్ కనిపెట్టారో వాళ్ళే డేటాబ్రిక్స్ అనే కంపెనీని స్టార్ట్ చేశారు. అండ్ ఓకే, ఇట్స్ జస్ట్ అన్ అప్లికేషన్ లేయర్, అంటే ఒక వెబ్సైట్ లాంటిది. వెబ్సైట్ ఎవరు చూసినా ఒకేలా ఉంటుంది, కానీ అంటే బ్యాక్ ఎండ్ ఎవరైతే ప్రొవైడ్ చేస్తున్నారో ప్రొవైడర్ వాళ్ళు డిఫరెంట్. ఇప్పుడు నేను ఒక వెబ్సైట్ క్రియేట్ చేశాను, ఆ వెబ్సైట్ నేను హోస్ట్ చేసుకోవాలి అంటే గోడాడీలో హోస్ట్ చేసుకోవచ్చు, లేకపోతే గూగుల్ హోస్టింగ్ సర్వీసెస్ యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే హోస్టింగర్ అనే ఒక ప్రొవైడర్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. సో నా ప్రొవైడర్ అనేవాళ్ళు వేరే వాళ్ళు కావచ్చు, కానీ నా సర్వీస్ ఒకటి. ఓకే, సో దిస్ వెబ్సైట్ ఈస్ సేమ్, ద ఫీచర్స్ ప్రొవైడెడ్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ వెబ్సైట్ ఈస్ ద సేమ్, బట్ ద బ్యాక్ ఎండ్ ఇప్పుడు నేను ఏదైతే క్లస్టర్ క్రియేట్ చేస్తున్నానో ఈ క్లస్టర్ని ప్రొవైడ్ చేసేది ఎవరు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాక్చువల్ హార్డ్వేర్ ప్రొవైడ్ చేసేది ఎవరంటే ఆ పర్టికులర్ క్లౌడ్ ప్రొవైడర్ అని మీనింగ్ అనమాట. కానీ సాఫ్ట్వేర్ లేయర్ మొత్తం మెయింటైన్ చేసేది డేటాబ్రిక్స్. అంటే ఇప్పుడు AWS, Azure ఈచ్ హ్యావ్ డిఫరెంట్ సర్వీస్ క్యాపబిలిటీస్ కదా. ఇప్పుడు ఇది True. కొన్ని డేటాబేసెస్, ఇది కొన్ని సర్వీసెస్ ని చేస్తుంది. అది డిఫరెంట్ చేయొచ్చు ఆర్ సేమ్ చేయొచ్చు. అది దీనికి ఏమి డిఫరెన్షియేట్ చేయదు కదా. అవ్వదు. డేటాబ్రిక్స్ ఇస్ ద సేమ్ కంపెనీ,
సేమ్ అక్రాస్ ఆల్ Okay. క్లౌడ్ ప్రొవైడర్స్. బట్ బ్యాక్ ఎండ్ ఇప్పుడు AWS వాడు యూజ్ చేసే వర్చువల్ మెషిన్స్ ఫాస్ట్‌గా ఉండొచ్చు. దాన్ని బట్టి పర్ఫార్మెన్స్ వేరీ అవ్వచ్చేమో. వాడు అంటే ప్రొవైడ్ చేసే ప్రైసింగ్ మారొచ్చు. AWS వాడు తక్కువ చార్జ్ చేయొచ్చు. అజూర్ వాడు ఎక్కువ చార్జ్ చేయొచ్చు. అలా ఉండొచ్చేమో గానీ ఫీచర్స్ పరంగా డేటాబ్రిక్స్ ఈస్ సేమ్ అక్రాస్ ఆల్ ఆఫ్ దెమ్. ఓకే. Anything else? If not, let's close the session. Okay, thank you guys.